పాంచజన్యం మెడ్రాస్ నుంచి వచ్చాడట. ఆ రోజు ఉదయం జాహ్నవి తయారై హాస్పిటల్కి వెళ్తుంటే ఆయన దగ్గర నుండి ఫోన్ వచ్చింది. వివరాలు ఏమైనా తెలిసాయా? ఆతురతగా అడిగింది. ఏమని? రాజా చచ్చిపోయాడు. జాహ్నవి ఆ గదిలో పిడుగుపడ్డట్టే నిశ్చేష్టురాలైంది. నో, అస్పష్టంగా అంది. నిజం జాహ్నవి, శివశంకరం గారి అసలు కొడుకు రాజా చచ్చిపోయాడు. ఎవరో చంపి సముద్రంలో పారేశారు. అది ఏమాత్రం అనుమానం లేకుండా మర్డరే. ఎందుకంటే అతని కంఠం దగ్గర వెన్నులో కత్తిపోట్లున్నాయి. పోలీస్ రికార్డ్స్లో శవం గురించిన రిపోర్ట్లో ఉన్నాయి. శవం ఒంటి మీద కుడి పిర్ర మీద పొడుగ్గా పెద్ద ఎర్రటి పుట్టుమచ్చ ఉంది. ఆ పుట్టుమచ్చ రాజాకు ఉంది, రవికి లేదు. రాజాగా వచ్చిన ఈ వ్యక్తి పేరు రవే. ఇతను రాజాని చంపిన గ్యాంగ్లో వాడే అయ్యుండాలి. పిచ్చి నటిస్తూ అదం దొరికినప్పుడు పారిపోతే ఎవరికీ అనుమానం రాదు. పిచ్చివాడు ఏమైపోయాడో అనుకోవచ్చు. ఇంకో అర్థానికి అనుమానానికి ఆస్కారం రాదు. ఇది చాలా తెలివిగా బాగా ఆలోచించి పకడ్బందీగా వేసిన ప్లాన్. రాజాని చంపి ఇలియట్స్ బీచ్ దగ్గర పారేశారు. ఎవరో చూసి పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు. పోలీసులు ఆచూకీ తీసి అది రవి శవంగా అనుకున్నారు. ఇలా అనుకోవాలనే వాళ్ళు పన్నిన పన్నాగం. రవిని గురించి ఆచూకీ తీయటం పోలీసులకి ఏమంత కష్టం అనిపించలేదు. ఎందుకంటే యాక్టివ్ మెంబర్ అయిన జితేంద్రరాయ్కి పర్సనల్ సెక్రటరీ. థియోసాఫికల్ సొసైటీ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనేవాడు. జితేంద్రరాయ్ వివరాలు కనుక్కున్నారా? ఆయన ప్రస్తుతం 2 ఏళ్ల నుంచి పాండిచ్చేరిలో అరవింద్ ఆశ్రమం వాడు పిలవటంతో అక్కడికి వెళ్ళి ఉంటున్నాడు. ఆరోవిల్లీ కార్యక్రమాల్లో ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడు. రవి కూడా ఆ ఆరోవిల్లీ కార్యక్రమంలో జితేంద్రరాయ్కి కుడిభుజంగా పనిచేసేవాడట. రవి వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడు. జితేంద్రరాయ్కి ఒకే ఒక్క కూతురుంది. ఆ అమ్మాయి పేరు సరయు. సరయు రవి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట. కానీ ఆ పెళ్లి జతపడలేదు. ఆత్మహత్య చేసుకుంటున్నానని ఉత్తరం రాసి రవి వాళ్ళ ఇంట్లోంచి వచ్చేశాడు. కానీ చేసుకోలేదు. మెడ్రాస్లో పన్నాలాల్ అనే వ్యక్తి దగ్గర చేరి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడట. ఈ లోపల రవిలా ఉన్న రాజా చంపబడ్డాడు. ఆ శవం చూడగానే పోలీసులు వాకప్ చేసి జితేంద్రరాయ్కి రిపోర్ట్ చేశారు. ఆయన వచ్చి చూసి చచ్చిపోయింది రవేనని అనుకున్నాడు. ఈ హత్య ఎందుకు జరిగింది ఎవరికీ తెలియదు. రవి పన్నాలాల్ అల్లుడితో స్నేహంగా ఉండేవాడని అన్నారు. అతను గోల్డ్ స్మగ్లింగ్ గ్యాంగ్లో ప్రముఖ వ్యక్తిట. పోలీసులకి అందకుండా తప్పించుకుంటున్నాడు. ఆ గ్యాంగ్తో పరిచయం ఉండటంతో వాళ్లే మర్డర్ చేసి ఉంటారని పోలీసులు అనుకున్నారు. రవికి నాగరాజుకి పరిచయం కలిగి ఉండొచ్చు. నాగరాజు మనసులో రాజాలా ఉన్న రవిని చూడగానే ఈ దుర్బుద్ధి పుట్టి ఉంటుంది. అందుకే రాజాని గప్చిప్గా చంపేసి సముద్రం దగ్గర పారేసి రవిని రాజాగా ఇక్కడికి తోశారు. రాజా శవం బయటపడ్డా వారికేం భయం లేదు. రవి అని అందరూ అనుకుంటారని తెలుసు. వారి పథకం వాళ్ళు అనుకున్నట్టుగానే అక్షరాలా విజయవంతమైంది. వాళ్ళు శివశంకరం గారిని చాలా తెలివిగా మోసం చేశారు. ఈయనకి పాపం అస్సలు అనుమానం రాలేదు. నాగరాజు ఆ రోజున మెడ్రాస్లో ఉన్నట్టు రుజువు దొరికింది. నువ్వే గనక రవిని ట్రీట్ చేయకపోయినట్టయితే, ఇతను రాజా కాదని మొత్తుకోకపోయినట్లయితే ఇదేదీ బయటకు వచ్చేది కాదు. మధ్యలో నువ్వు అడ్డం వచ్చేసరికి వాళ్ళ నోట్లో కరక్కాయ పడింది. ఊపిరి బిగపట్టినట్టుగా వింటున్న జాహ్నవి, ఇది శివశంకరం గారికి తెలుసా అంది. మొదట ఆయనకి ఈ వార్త చెప్పటమా లేక మానటమా అని తటపటాయించాం. చివరికి చెప్పడానికే నిశ్చయించుకున్నాం. ఎందుకంటే ఇదేదైనా బయటికి వస్తోందని తెలిస్తే ఆయన ప్రాణానికి ముప్పు చాలా ఉంది. రవిని వెంటనే అరెస్ట్ చేయాలంటే ఆయనకి చెప్పకుండా కాదు. అందుకని ఈ ఉదయం రవిని అరెస్ట్ చేశాం. మై గాడ్! రవి తన కొడుకు కాదని, రాజా హత్య చేయబడ్డాడని తెలియగానే శివశంకరం గారు స్పృహ తప్పి పడిపోయారు. కృష్ణమోహన్ వచ్చాడు. పాపం శివశంకరం గారు తట్టుకోవడం కష్టమే. ఆయన దగ్గర బావమరిదున్నాడు. నాగరాజును కూడా అరెస్ట్ చేశాం. నాకేం తెలియదని బుకాయిస్తున్నాడు. వీళ్ళు రాజాని ఎలా హత్య చేశారో చెప్పించాలి. పోలీసులు తలుచుకుంటే వాళ్ళ నోట్లో మాట కక్కించడం అంత కష్టమేమీ కాదులే. ఇప్పుడు రవి ఎక్కడున్నాడు? పోలీస్ కస్టడీలో. ఆ లాయర్లు ఈ కేసు విషయంలో చాలా గట్టిగానే ఉన్నారు. రాజాని చంపిన వార్త వినగానే వాళ్ళ మతులు పోయాయి. రవిని, ఆ నాగరాజుని ఉరికమ్మానికి ఎక్కిస్తే కానీ నిద్రపోయేట్టు లేరు. ఉంటాను. ఆయన ఫోన్ పెట్టేశాడు. జాహ్నవి మెల్లగా ఫోన్ పెట్టేసి అక్కడున్న సోఫాలో కూలపడింది. కొద్దిసేపటికి వరమ్మగారు అక్కడికి వచ్చింది. జాహ్నవిని చూస్తూ, అయ్యో అప్పుడే టైం అయిపోయింది అంటూ తొందరపడి టిఫిన్ అయినా తినకుండా బయలుదేరిన దానివి ఇంకా ఇక్కడే కూర్చున్నావేమిటమ్మా అంది. నాకు
నాకు ఒంట్లో బాగాలేదు పిన్ని, హాస్పిటల్కి వెళ్ళటం లేదు అంది జాహ్నవి. ఇంతలో తలుపు తోసుకుని రంగనాథం గారు లోపలికి వచ్చారు. ఆయన ముఖం కంగారుగా ఉంది. జాహ్నవిని చూడగానే, జాను, ఇది విన్నావమ్మా? నేను బజార్కి వెళ్ళి వస్తుంటే దోవలో కృష్ణమోహన్ కనిపించాడు. రాజాని అరెస్ట్ చేశారట. ఇతను శివశంకరం గారి అబ్బాయి కాదుట. అసలు రాజాని చంపేసి ఎక్కడో పారేశారట. ఈ మాట పోలీసులు వచ్చి చెప్పగానే శివశంకరం గారు స్పృహ తప్పి పడిపోయాడట. ఇల్లంతా నానా గొడవగా ఉందట. ఆ నాగరాజును కూడా అరెస్ట్ చేశారట. ఇది వాడి పనే అంటున్నారు. మొత్తానికి ఆ నాగరాజు రాజాని పుట్టినప్పటి నుంచి వెంటాడుతూనే ఉన్నాడు. వాడు అనుకున్నంత చేశాడు అన్నారు. ఏమిటి? వరమ్మగారు నిర్ఘాంతపోతూ అంది. వరం, త్వరగా బయలుదేరు, వెళ్ళి వాడిని చూడాలి. ఇదేం చిత్రం? ఇలాంటి విపరీతాలు ఎక్కడైనా అసలు జరుగుతాయా? వాడెలా తట్టుకోగలడో ఆ భగవంతుడికే తెలియాలి అంటుంటేనే ఆయన గొంతు వణికింది. రంగనాథం గారు వరమ్మని తీసుకుని బయలుదేరారు. జాను, పదమ్మా, వెళ్ళి శంకరాన్ని చూసొద్దాం అన్నారు. జాహ్నవి బొమ్మల పెంతండి మాట కాదనలేనట్టుగా లేచింది. జాహ్నవి మౌనంగా కారు డ్రైవ్ చేస్తోంది. మనసులో సున్నితమైన భావం ఏదో గడ్డకట్టినట్టుగా అయిపోయింది. ఈ రవినేనా తను అభిమానించింది అనిపిస్తోంది. రంగనాథం గారు అంటున్నారు, ఏమిటో మొదటి నుంచి శంకరం పంచప్రాణాలు ఆ పిల్లాడి మీదనే ఉండేవి. కాస్త జలుబు చేస్తేనే డాక్టర్లందరినీ పిలిచి హడావుడి చేసేవాడు. ఈ ఘోరాతి ఘోరం వాడెలా తట్టుకుంటాడు? భగవంతుడా, వరం, ఇంకా మనమే నయం. మన గోపి ప్రాణం మన కళ్ళెదుట పోయింది. అది ఇంత దారుణమైంది, భయంకరమైంది కాదు. ఏమిటోనండి, వింటుంటేనే నాకు కాళ్ళు వణుకుతున్నాయి అంది ఆవిడ. మనకే ఇలా ఉంటే వాడెలా అయ్యాడో ఆలోచించు అన్నారాయన. కారు శివశంకరం గారి ఇంటికి వచ్చింది. అప్పటికే ఆ ఆవరణ నిండా కార్లు ఒక్కొక్కటి వచ్చి చేరుతున్నాయి. అందరికీ ఇప్పుడిప్పుడే తెలుస్తోంది కాబోలు. జాహ్నవి వాళ్ళు వెళ్ళేసరికి రాబర్ట్ వాకిట్లో కిన్నుడైనట్టుగా కూర్చుని ఉన్నాడు. రాబర్ట్, శ్రీను, వాసు, యాదయ్య, శంకరం గారి బావమర్ది, ఆయన భార్య, అందరి ముఖాల్లోనూ ఒక విధమైన భయోత్పాతం కనిపిస్తోంది. అందరూ దెయ్యాన్ని చూసిన చిన్నపిల్లల హడలిపోయినట్లుగా కనిపిస్తున్నారు. అందరూ అతి రహస్యంగా మెల్లగా మాట్లాడుకుంటున్నారు. పైకి వస్తున్న జాహ్నవిని, రంగనాథం గారిని చూస్తూ పైనుంచి దిగి వస్తున్న శంకరం గారి బావమరిది, ఆయన్ని ఎక్కువ మాట్లాడించొద్దని డాక్టర్ చెప్పారు అన్నాడు. దూరం నుంచి చూసి వచ్చేస్తాం అన్నారు ఆయన అర్థిస్తున్నట్లుగా. ఆయన పైకి వెంట తీసుకుని వెళ్ళారు. శంకరం గారు ఆయన గదిలో మంచం మీద పడుకుని ఉన్నారు. ఆయన నిద్రలోనే విపరీతమైన బాధని భరిస్తున్నట్లు మూలుగుతున్నారు. శంకరం, రంగనాథం గారు పలకరించారు. ఆయన మెల్లగా కళ్ళు తెరిచారు. రంగనాథం గారిని చూడగానే చేయి చాచారు. రంగనాథం గారు చప్పున ఆ చేయి అందుకుని మంచం మీద కూర్చున్నారు. శంకరం గారి ముఖం పాలిపోయి ఉంది. కళ్ళు భయంతో పెద్దవైనట్లు చూస్తున్నాడు. రంగా, అయిపోయిందిరా, అంతా అయిపోయిందిరా అంటుండగానే పెద్దగా ఏడ్చేశాడు. రంగనాథం గారు ఆయన భుజం మీద తడుతున్నారు. ఆయనకి అనునయంగా చెప్పడానికి నోటి నుంచి మాటే రావటం లేదు. ఏడుపుని బిగపట్టుకుంటున్నట్టుగా పెదవి బిగపడుతూ అన్నారు. రంగా, ఇంత ఘోరం ఎక్కడైనా నువ్వు చూసావా? శంకరం, ధైర్యం తెచ్చుకో. మనం ఏం చేయగలం? ఆ విధి చేతుల్లో కీలుబొమ్మలం మాత్రమే. ఈ పిల్లలు అనేవాళ్ళు మనకి పెద్ద రుణాలురా. ఆ భగవంతుడి లీల ఎలా ఉంటే అలా నడవవలసిన వాళ్ళమే. అంతేనంటావా? మన చేతుల్లో ఏదీ లేదంటావా? ఏదీ లేదురా. నువ్వు గుండె దిటవు చేసుకో. మనం ఆ సర్వేశ్వరుడి చేతుల్లో కీలుబొమ్మలం. ఆయన ఎలా ఆడిస్తే అలా ఆడుతుంటాం. మన ఇష్ట ప్రకారం ఈ జీవితం ఎప్పుడూ నడవదురా. దానిష్ట ప్రకారమే మనం నడవాలి. అంతేనంటావా? అంతేరా, అంతే. నువ్వు ధైర్యం తెచ్చుకో. ఆయన శంకరాన్ని భుజాలు పట్టి వెనక్కి వాల్చి పడుకోబెడుతూ అన్నాడు. ఆయనకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చినా అది ఎక్కువసేపు పనిచేయటం లేదు. శివశంకరం గారు వెనక్కి తల ఆనించి పడుకున్నారు. ఆయన కళ్ళు గది పైకప్పుకేసి రెప్పవాల్చకుండా తదేకంగా చూస్తున్నాయి. ఆయన వణుకుతున్న చేతులు రెండు పైకెత్తి దండం పెట్టారు. భగవంతుడా, నాదేమీ లేదు, అంతా నీ లీల. మా రంగా అన్నట్లు అంతా నీ లీల. రాజాని ఎందుకు నాకు ఇచ్చావు? వాడిని మళ్ళీ ఎందుకు ఇలా దూరం చేశావు? ఆ ఆనందం చూసి మురిసిపోయాను, కానీ ఇంత కడుపు కోత చెందుతానని అనుకోలేదయ్యా, అనుకోలేదు. ఆయన కళ్ళ వెంట నీళ్లు కారిపోతున్నాయి. జాహ్నవి పాంచజన్యం గారికి ఫోన్ చేసి, నేను రవిని ఒకసారి కలుస్తాను అంటే, ఆయన, ఎందుకమ్మా? రిపోర్టర్స్ ఎవరైనా చూస్తే నీ పేరును జతపరుస్తారు. నీ మంచి పేరుకి మాలిన్యం అంటుతుంది. నువ్వు ఇంతవరకు అతను నిర్దోషి అని నమ్మావు. అతనికి సాయం చేయడానికి ప్రయత్నించావు. నువ్వు ఇక అతని ప్రసక్తి మర్చిపోవటం ఉత్తమం అన్నాడు. కాదు,
ఒకసారి చూసి వచ్చేస్తాను అంది. సరే నీ ఇష్టం అంటూ ఆయన జాహ్నవి రవిని చూసేందుకు ఏర్పాటు చేశాడు. జాహ్నవి పోలీస్ స్టేషన్కి వచ్చేసరికి రవి కటకటాల వెనుక కూర్చుని ఉన్నాడు. ఆమెను చూడగానే సంతోషంగా లేచి వచ్చాడు. జాను, నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను. నువ్వు తప్పక వస్తావని నాకు తెలుసు అన్నాడు. ఆమె అతని వైపే చూస్తోంది. ఆ మాటలు హృదయపూర్వకంగా అంటున్నవా లేక నటనతో కూడినవా? అతని ముఖం చూస్తే ఆ మాటలు నిజంగా మనస్ఫూర్తిగా అంటున్నట్టుగానే ఉన్నాయి. ఒకవేళ రవికి అలా నటించడం చేతనై నిజమని నమ్మించే చాకచక్యం ఉంటే తప్ప. రవి ఉదాసీనంగా ఉన్న ఆమె ముఖం చూస్తూ తగ్గు స్వరంతో అడిగాడు. జాను, నా మీద కోపంగా ఉందా? ఆమె అవునన్నట్లు తల ఊపింది. ఎందుకు? అతను ఆశ్చర్యంగా అడిగాడు. నువ్వు నాతో నిజం చెప్పలేదు. చెప్పినట్టు నటించి నన్ను నమ్మించావు. నన్ను మోసం చేశావు. జాను అతను వెనక్కి తగ్గినట్టు చూశాడు. నీకు జితేంద్ర రాయ్ తెలుసా? ఆ పేరు వినగానే రవి ముఖం వెలవెలపోయింది. నీకెవరు చెప్పారు? పోలీసులు. పాంచజన్యం మెడ్రాస్ వెళ్ళి తీగలాగితే డొంకంతా కదిలినట్లయింది. నిజం చెప్పు, జితేంద్ర రాయ్ నీకు తెలుసా తెలియదా? ఆయన కూతురు సరయుతో నీకు పెళ్ళి అనుకున్న మాట అబద్ధమా? అతను నిటారుగా అయ్యాడు. క్షణమాగి కాదు అన్నాడు. మరి అదంతా నువ్వు నాకెందుకు చెప్పలేదు? ఎందుకు దాచినట్లు? దీంట్లోనే నువ్వు మోసగాడివని నాటకం చేస్తున్నట్టుగా బయటపడుతూనే ఉందిగా. పైనుంచి నా దగ్గరంతా నిజం చెప్తున్నట్లుగా నటించావు. నీ గురించి వివరాలు నేను ఎన్నోసార్లు అడిగాను. నీకు అది గుర్తులేనట్లు నటించి నువ్వు రాజా ఏమో, నిజంగా నీకు మతిపోయిందేమో అన్న అనుమానం నాకు కల్పించావు. నన్ను బాగా ఆడించావు. అంతేనా? జాను ప్లీజ్, అంత మాటలు అన్నద్దు. అతను నిస్సహాయంగా చూస్తూ అన్నాడు. నువ్వు చేసిన దానికంటే నేను అన్న మాటలు ఎక్కువ. ఎన్నిసార్లు నీ గతం గురించి అడిగాను, నువ్వు చెప్పావా? నన్ను నమ్మినట్లు నటించావు. నీ మనసంతా నాకు వెల్లడి చేస్తున్నట్టే చేశావు. అంతా నటనే. ఛీ జాను, అతను కత్తిపోటు తిన్న మనిషిలా చూశాడు. దయించి నన్ను ఇంకేమీ అనకు. ఆ గతం ఎన్నోసార్లు నీకు మనసు విప్పి చెప్పాలనుకున్నాను. నాలో నేనే మదనపడ్డాను. కానీ నేను ఆ వివరాలు నీకు చెప్తే నువ్వు అది నిజం అవునో కాదో నిర్ధారణ చేసుకోవడానికి జితేంద్ర రాయ్ దగ్గరికి వెళ్తావు. ఆ కుటుంబానికి, ముఖ్యంగా సరయుకి నేను బ్రతికున్నట్టు తెలియకూడదు. అందుకే నీకు చెప్పలేదు. అంతే జాను, ఇంతకంటే ఇంకేం లేదు. భగవంతుడి సాక్షిగా నేను చెప్తున్నాను. అంతకంటే నా మనసులో దాపరికం ఇంకేదీ లేదు. ఆ సరయు అనే అమ్మాయికి నువ్వు బ్రతికున్నట్లు ఎందుకు తెలియకూడదు? జాహ్నవి ముఖంలో అంత కోపం రవి ఎన్నడూ చూడలేదు. అతను చెప్పసాగాడు. జాను, ఇది ఎవరికైనా చెప్పాల్సి వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. నేనంతా చెప్తాను విను. నాకు తల్లిదండ్రులు లేరు. నేనెవరి బిడ్డనో నాకు తెలియదు. మద్రాసులో అనాథాశ్రమంలో పెరుగుతూ అక్కడ వాళ్ళు సరిగ్గా అన్నం పెట్టక బాధగా ఉంటే అక్కడి నుంచి పారిపోయాను. తర్వాత 2-3 సంవత్సరాలు దాదాపు రోడ్ల మీదనే బ్రతికాను. ఒక ఆఫీస్ దగ్గర ఆగే కార్లు తుడిచి వాళ్ళిచ్చిన పావలాలు పోగు చేసుకుని నేను నా తోటి కుర్రాళ్ళు గడిపేవాళ్ళం. ఒకసారి ఒక ఆయన కారు రోజు ఇలాగే తుడుస్తుంటే ఆయన నీకెవరు లేరా అని అడిగాడు. లేరు అని చెప్పాను. నాతో తీసుకువెళ్తాను, వస్తావా అని అడిగాడు. ఎందుకో కానీ ఆయనంటే నాకు చాలా ఇష్టం ఉండేది. దయగా చూసేవాడు. అందరిలా నా చిరిగిన బట్టలు చూసి అసహించుకునేవాడు కాదు. వస్తాను అని తల ఊపాను. ఆయన కారులో నన్ను ఎక్కించుకుని అడయార్లో ఉన్న ఒక పెద్ద బంగళాకి తీసుకువెళ్ళారు. ఆ ఇల్లు చాలా పెద్దది. అక్కడ ఇంకా నౌకర్లు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా పెద్దవాళ్లే. ఆయనకి 4 కుక్కలు ఉన్నాయి, 2 కార్లు ఉన్నాయి. ఆయన ఆ కుక్కలని ఆ కార్లని చూపిస్తూ ఆ కార్లు రోజు కడిగి శుభ్రంగా ఉంచాలి. ఈ కుక్కలని వాకింగ్కి తీసుకువెళ్ళటం, పేలు రాకుండా జూలు దువ్వటం, శుభ్రంగా ఉంచటం చేయాలి అని అప్పచెప్పాడు. నాకు 2 పూటల భోజనం వాళ్లే ఇస్తానని చెప్పాడు. నేను ఆ ఇల్లు చూడగానే స్వర్గంలో అడుగు పెట్టినంతగా సంబరపడిపోయాను. నేను కుక్కలు కట్టేసి అవుట్ హౌస్లో పడుకునేవాడిని. వానొస్తే తల ఎక్కడ దాచుకోవాలి అనే బాధ లేదు. హాయిగా నాకు షెడ్ ఉంది. భోజనం ఈరోజు ఎలా గడుస్తుందా అని పొట్ట చేత పట్టుకుని వీధిన పడాల్సిన అవసరం లేదు. హాయిగా 2 పూటలా అన్నం దొరుకుతుంది. ఆ ఇంటి ఆమె కూడా నౌకర్లను బాగా చూస్తుంది. అందరూ ఆమెని అమ్మ అని పిలుస్తారు. వారికి ఒక్కతే పాప. ఆమెకు చదువు చెప్పడానికి ఆంగ్లో ఇండియన్ టీచర్ కూడా ఆ ఇంట్లోనే ఉండేవాడు. ఆయనకి ఆ ఆవరణలోనే క్వార్టర్స్ ఇచ్చారు. ఆయన వాళ్ళకి తెలియకుండా తాగేవాడు. నా చేత సోడాలు తెప్పించుకునేవాడు. నేను ఆయన గది ఊడ్చేవాడిని. ఆయన బట్టలు ఉతికి పెట్టేవాడిని. క్రమంగా ఆయన దగ్గర చనువు పెరిగింది. ఆయన దగ్గర ఇంగ్లీష్ నేర్చుకోసాగాను. తెలుగు అనాథాశ్రమంలో నేర్చుకున్నాను.
అది కూడా నా అంతట నేను పేపర్లో చదివి చూసి రాసి అభివృద్ధి చేసుకోసాగాను. ఈ ప్రపంచంలో నిలబడాలంటే చదువు చాలా ముఖ్యం అనిపించేది. సంవత్సరాలు గడిచాయి. నేను ప్రైవేట్గా పరీక్షలు కట్టి పాస్ అయ్యాను. ఆ ఇంట్లో కారు తొడవటం మొదలుపెట్టిన నేను కారు డ్రైవింగ్ నేర్చుకున్నాను. కుక్కలను తిప్పే నేను వారి ఇంట్లో లెక్కలు రాసే నైపుణ్యం సంపాదించాను. జితేంద్ర రాయ్కి వ్యాపారం ఉంది. ఆయన మెడ్రాస్, బెంగళూరు, బొంబాయి, నాగపూర్, లక్నో తిరుగుతూ ఉండేవాడు. నేను ఆయన వెంటే వెళ్ళేవాడిని. ఆయన నన్ను చాలా ప్రేమగా చూసేవారు. ఆయన ఎక్కువగా కలకత్తాలో ఉండేవాడు. అక్కడ ఆయన ఒక యువతితో ఉండేవారు. అది భార్యకి తెలియనియవద్దని చెప్పేవాడు. ఆయన భార్య పుట్టింటి వారికి డబ్బు బాగా పెట్టేది. ఆ ఖర్చు భర్తకి తెలియనీయకుండా ఎలాగో అలా మిగతా ఖర్చుల్లో కలపమని నన్ను ఆదేశించేది. ఇద్దరు చెప్పినట్టు వినటంతో నేను ఆ భార్యాభర్తలిద్దరికీ ప్రీతిపాత్రుడినయ్యాను. నేను వయసు పెరిగిన కొద్దీ ఆ కుటుంబంలో బాగా కలిసిపోయాను. తనతో వ్యాపార సంబంధమైన టూర్కి తీసుకువెళ్ళాలని ఆయన. ఇంటి దగ్గర రవి ఉంటే ఇల్లు గురించి నాకు నిశ్చింత అని ఆవిడ. ఎవరికి వారే నేను తమతో ఉండాలని ఇద్దరూ పేచీ పడేవారు. వారి పేచీ నాకెంతో ఇష్టంగా ఉండేది. ఎందుకంటే ఈ ప్రపంచంలో నా అనేవారు లేని అనాథని నేను. ఇట్లా ఒక మంచి కుటుంబంలోకి వచ్చి వారి మధ్య పెరిగి చదువు సంధ్యలు నేర్చుకుని ఒక వ్యక్తిత్వం ఏర్పరచుకుని అందరి మన్ననలకి పాత్రుడినై పెరగటం నాకు కేవలం ఆ భగవంతుడి దయగా అనిపించేది. ఒంటరితనం ఎంత భయంకరమైందో నాకు తెలుసు. అందుకే నేను ఎప్పుడూ సందడిగా నలుగురి మధ్య ఉండాలని, నాకు చేతనైనంతగా నలుగురికి సేవ చేయాలని తాపత్రయపడేవాడిని. నా మనసులో అంతర్గతంగా ఉన్న ఈ కోరికే నన్ను జితేంద్ర రాయ్తో పాటు థియోసాఫికల్ సొసైటీలో మెంబర్గా అక్కడ పనిచేసే వ్యక్తిగా తయారు చేసిందేమో. వాళ్ళ అమ్మాయి సరయు పెద్దదైంది. సరయుకి తల్లిదండ్రుల నాణ్యత రాలేదు. చాలా అహంభావి, స్నేహితులు ఎక్కువ, క్లబ్బులు, పిక్నిక్లు ఇదే ధ్యాస. తల్లికి సరయుని తన తమ్ముడికి చేయాలని, సరయు నన్ను చేసుకుంటానని అంది. మొదటి నుంచి సరయుకి నాకు పడేది కాదు. వాళ్ళ ఇంట్లో నేను చేరి వాళ్ళ అమ్మా నాన్నల అభిమానం కాజేస్తున్నానని సరయుకి ముత్తవ తల్లి ఎక్కించిన అపోహ నరనరంలోనూ జీర్ణించుకుపోయింది. పెద్ద అయిన తర్వాత నా మీద ఎలా ఆకర్షణ వచ్చిందో నాకే తెలియదు. సరయు నన్ను పెళ్లి చేసుకుంటానని అనటం నాకేం సంతోషంగా అనిపించలేదు. జితేంద్ర రాయ్ అత్తగారు నేను వాళ్ళ కూతుర్ని అల్లుడిని వలలో వేసుకుని ఆస్తి కాజేయాలని ఈ పన్నాగం చేశానని అంది. ఇది నాకు చాలా బాధ కలిగించింది. అసలు సరయు మీద నాకు ఎలాంటి భావం లేదు. నేను పెళ్లి చేసుకోను అనేసరికి సరయుకి చాలా అవమానంగా అనిపించింది. నేను నిన్ను పెళ్లి చేసుకుని తీరుతాను అంది. సరయు అంటే జితేంద్ర రాయ్కి ప్రాణం. ఆ అమ్మాయి మాటని ఆయన కాదనలేడు. కూతురు కోరిందంటే కొండ మీద కోతురైనా సరే తీసుకురావాల్సిందే. సరయు తండ్రి దగ్గర చేరి నేనంటే తనకి ప్రాణం అన్నట్లుగా, తను చాలా మారిపోయినట్టుగా చెప్పసాగింది. ఆయన చాలా సంతోషించారు. నన్ను ఇచ్చి తప్పక వివాహం చేస్తానని అన్నారు. జితేంద్ర రాయ్ భార్య ఇది వినగానే మండిపడింది. సరయుని ఊరు పేరు లేని వాడికి కట్టపెట్టడం ఆవిడికి ఏమాత్రం ఇష్టం లేదు. ఆవిడకి తన సమాన ఫాయిలో ఉన్న వ్యక్తిని అల్లుడిగా చేసుకోవాలని ఉంది. జితేంద్ర రాయ్ ఆవిడ మాటలు లక్ష్య పెట్టలేదు. ఆయన భార్య ఈ విషయంలో చాలా పోట్లాడుకున్నారు. చివరికి ఆవిడ నన్ను పిలిచి తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టిన ధూర్తుడి అయ్యావు, నువ్వు మా ఆస్తి మీద ఆశతో ఆయన మంచి మనసుకి గేలం వేశావు అంటూ నన్ను నిందించింది. ఈ ఆరోపణకి నా మనసు తట్టుకోలేకపోయింది. నేను ఆవిడికి నచ్చ చెప్పాను. ఈ పెళ్లి జరగదు అని హామీ ఇచ్చాను. ఇంత దూరం వచ్చిన తర్వాత ఆయన ఎవరూ ఆపలేరు, అప్పుడే అందరికీ చెప్పేశారు కూడా అంది ఏడుస్తూ. నేను ఆలోచించాను. చివరికి ఒక ఉత్తరం రాసి చూపించాను. అది నేను జితేంద్ర రాయ్కి రాసిన ఉత్తరం. కొన్ని కారణాల వల్ల నా జీవితం మీద నాకు ఇచ్చ నశించిందని, నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని, ఇక్కడ ఆ పని చేసి వాళ్ళకి అపనిందలు తీసుకురావటం ఇష్టం లేక ఇంట్లోంచి వెళ్ళిపోతున్నానని రాశాను. ఆవిడ ఆ ఉత్తరం చూసిన తర్వాత సంతృప్తి పడింది. కానీ ఆయన ఈ ఉత్తరం నమ్ముతారా? నేను నిన్ను ఇంట్లోంచి పారిపోయేలా చేశానని అంటారేమో. నా మూలంగా ఇది జరిగిందని తెలిసిందంటే నన్ను చంపేస్తారు అంటూ భయపడింది. నేను ఆయన కంటికి కనిపించను, నేనెక్కడ ఉన్నది, నా ఉనికి ఆయనకి తెలియనియను అంటూ వాగ్దానం చేశాను. ఆవిడ నాకు డబ్బు ఇవ్వబోయింది. నేను తిరస్కరించాను. ఎక్కడుంటావు అంది. ఎక్కడైనా ఉద్యోగం చూసుకుంటాను అన్నాను. ఆవిడ తనకి దూర బంధువైన పన్నాలాల్కి కొద్ది రోజులు నన్ను వాళ్ళ ఇంట్లో అట్టి పెట్టుకోవాల్సిందిగా కోరుతూ ఉత్తరం రాసిచ్చింది. నేను ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా రాసిన ఉత్తరం నా గదిలో పెట్టి ఆ రాత్రి మెడ్రాస్ వచ్చేసాను. నాకు ఎక్కడుండాలో తెలియలేదు. పన్నాలాల ఇంటికి వెళ్ళాను. వాళ్ళు పెద్దవాళ్ళు. ఈ మధ్యనే కూతురు చచ్చిపోయిందట.
అల్లుడు మంచివాడు కాదట. వాళ్ళకి చేతిలో ఎవరో ఒకరు ఆసరా అవసరం. నన్ను వాళ్ళ ఇంట్లో స్వంత మనిషిలా ఉండొచ్చునని అన్నారు. నేను వాళ్ళ పనులు చేసి పెట్టేవాడిని. వాళ్ళు చాలా భయస్థులు. రాత్రి అయితే వాళ్ళు నన్ను ఇంట్లో పడుకొనిచ్చేవారు కాదు. బయట వరండాలోనే పడుకునేవాడిని. ఆ రోజు వాళ్ళ అల్లుడు కూడా వచ్చాడు. ఇద్దరం మాట్లాడుకున్నాం. నాకు నిద్ర పట్టింది. ఆ తర్వాత ఏమైంది తెలియదు. లేచేసరికి శివశంకరం గారి దగ్గరున్నాను. నన్ను ఎవరు ఎట్లా ఈ రాజా రూపంలో బంధించారో నాకు తెలియదు. జాను, అందుకే నేను నా ఉనికిని నీకు చెప్పలేకపోయాను. నాకు ఈ ప్రమాదం జరిగిందని, నేను బ్రతికే ఉన్నానని తెలిస్తే జితేంద్రుడై రెక్కలు కట్టుకుని వచ్చేస్తారు. కానీ ఆయనకు నేను ఎక్కడున్నానో తెలియటం నాకు ఇష్టం లేదు. అంతకంటే ఇంకే నటన లేదు. నువ్వు కావాలి అంటే జితేంద్రుడాయికి కబురు చేసి పిలిపించు. నేను చెప్పిన ఈ మాటల్లో ఒక్క చిన్న మాట కూడా అబద్ధం లేదు. జాను, నువ్వు నన్ను ఒక జైలు నుంచి తప్పిస్తే భగవంతుడు నన్ను ఇంకో జైల్లోకి తోశాడు. ఇది నాకు విషమ పరీక్షలా ఉంది. రాజా ఏమయ్యాడో, అసలు అతను ఎవరో నాకు ఏమాత్రం తెలియదు. ఆ నాగరాజు ఎవరో నేను పేరు కూడా వినలేదు, ఎప్పుడూ చూడలేదు. నేను చెప్పిన మాట నమ్ముతావు కదూ? ప్లీజ్ నమ్ముతానని చెప్పు. లేకపోతే ఈ జరిగిన దానికంతటికీ ఎదుర్కొనే ధైర్యం నాకుండదు. నువ్వు నన్ను శంకిస్తున్నావని అనిపిస్తే నా నడుము విరిగినట్లే అవుతుంది. జాను, చెప్పు. నేను నిన్ను మోసం చేయలేదు. నన్ను నమ్ము. నమ్ముతావు కదూ? ఆర్తిగా అడిగాడు. నమ్ముతాను అంది జాహ్నవి. కానీ ఆ కంఠం దృఢంగా ఆ మాటల్ని ఉచ్చరించలేకపోయింది. రవి జితేంద్రుడి అడ్రస్ చెప్పాడు. ఫోన్ నంబర్ ఇచ్చాడు. ఆమె రవి దగ్గర నుండి వచ్చేసింది. వచ్చేస్తుంటే తల దిమ్ముగా ఎంతో నీరసంగా అనిపించసాగింది. వారం రోజుల తర్వాత జితేంద్రుడాయ్, రవి, జాహ్నవి హోటల్లో కూర్చుని కాఫీ తాగుతున్నారు. జితేంద్రుడాయ్ ఆమెతో, నువ్వు గనక ఇదంతా బయటికి లాగకపోయినట్లయితే ఈ బుద్ధు నేరుగా ఉరికమ్మానికి వెళ్ళి కూర్చునేవాడు. ఆయన రవిని చూస్తూ, బాగా అయింది, నీకు తగిన శాస్తి జరిగిందని అనుకుంటున్నాను. లేకపోతే నన్ను నువ్వు మోసం చేస్తావా? సార్ ప్లీజ్, నేను ఏ పరిస్థితుల్లో ఆ పని చేశానో చెప్పాను అన్నాడు రవి. నా భార్య 1,00,000 వాగుతుంది, అది నీకు తెలియందా? నీ అదృష్టం 10 రోజుల క్రిందటే సరయూ పెళ్ళి అయిపోయింది. లేకపోతే నేను చెవులు పట్టి లాక్కెళ్ళి పెళ్లి చేసేవాడినే అన్నాను. థ్యాంక్ గాడ్. రవి ఏటో చూస్తూ అన్నాడు. జాహ్నవి చిరునవ్వుతో చూస్తోంది. జితేంద్రుడాయ్ తమాషా వ్యక్తి. చిన్నపిల్లాడిలో నటిస్తూ మాట్లాడతాడు. చాలా గంభీరమైన విషయాన్ని కూడా నవ్వుగా మార్చి చెప్పేస్తాడు. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళిద్దరినీ తండ్రి కొడుకు లేక ప్రొఫెసర్ స్టూడెంటో అనుకుంటారు. జితేంద్రుడాయ్ సరాసరి జాహ్నవి దగ్గరికే వచ్చాడు. ఆమె రవి దగ్గర నుంచి వచ్చిన రాత్రి పాండిచ్చేరికి ట్రంకాల్ బుక్ చేసి చెప్పింది. ఆయనకి మొదట అర్థం కాలేదు. తర్వాత జాహ్నవి తను ఇలా డాక్టర్నని, అతనిని ట్రీట్ చేశానని చెప్పింది. ఆయన 2వ రోజు నాటికి వచ్చేశాడు. వచ్చిన వెంటనే ఆమెను తీసుకుని రవిని చూడటానికి వెళ్ళాడు. మొదట రవి తనని మోసం చేసినందుకు చాలా ఆవేశపడ్డాడు. నీకు నాకు సంబంధం లేదు, అసలు ఇది నిజమో కాదో తేల్చుకోవడానికి వచ్చాను కానీ నిన్ను ఉద్ధరించడానికి రాలేదు. నేను వెళ్తున్నాను, నీ కర్మ నువ్వు అనుభవించు అనేసి యువతలకు వచ్చాడు. ఆయన కోపానికి ఆమె కూడా భయపడింది. యువతలకి రాగానే ఆయన ఆమెతో, అమ్మాయి, ఈ ఊళ్ళో ఈ నంబర్ ఇంటికి నన్ను చేర్చు, వాడు నా ఫ్రెండ్, వాడికి మంచి లాయర్స్ తెలిసే ఉంటారు అన్నాడు. ఇద్దరూ ఆ ఇంటికి వెళ్ళారు. అక్కడి నుంచి ఆ ఫ్రెండ్ ద్వారా 4 గంటల్లో ఆయన రవిని బెయిల్ మీద విడిపించి తనతో హోటల్కి తీసుకువచ్చారు. ఆ రోజు నుంచి ఆయన ఆ కేసు మీదనే ప్రయత్నం చేస్తున్నారు. రవి నిరపరాధి అని, అతనికి రాజా హత్యతో సంబంధం లేదని లాయర్లను పెట్టించి వాదిస్తున్నారు. జితేంద్రుడాయ్ వచ్చిన తర్వాత ఆమెకు చాలా హాయిగా అనిపించింది. ఆయన రవి ఎంత మంచివాడో జాహ్నవికి చెప్పేవారు. రవికి తల్లిదండ్రులు ఎవరో తెలియదు. తన సంరక్షణలోనే పెరిగాడు. ఏ పని అయినా ఒక్కసారి చూస్తూ ఎంత త్వరగా నేర్పుగా అది గ్రహిస్తాడో చెప్పేవాడు. థియోసాఫికల్ సొసైటీలో మెంబర్స్ అందరికీ అతనంటే ఇష్టమే. జాహ్నవి, రవి ఆయన కాఫీ తాగి లేచి వస్తుంటే ఒక అతను వచ్చాడు. అతను లోకల్ డైలీ పేపర్ రిపోర్టర్. రవిని ఈ కేసు గురించి అడిగాడు. రవి చెప్పనన్నాడు. మీ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, అందరూ ఆసక్తిగా చదువుతారు అన్నాడు. నేనేం చెప్పను, అది నా స్వవిషయం తిరస్కరించాడు. అతను రవిని, జాహ్నవిని కలిపి ఫోటో తీయబోతుంటే రవి అతనిని ఒక నెట్టు నెట్టి కెమెరా లాక్కున్నాడు. రవి అతన్ని కొట్టబోతుంటే జితేంద్రుడాయ్ ఆఫ్ చేసి సర్ది చెప్పి రవి చేతుల్లో కెమెరా తీసుకుని రిపోర్టర్కి ఇచ్చాడు. మర్నాడు పేపర్లో డాక్టర్ జాహ్నవి హంతకుడైన రవితో ప్రేమాయణం అనే శీర్షికతో పెద్దగా వార్త వచ్చింది.
హంతకుడైన రవిని తన ప్రియుడు కాబట్టి జాహ్నవి ఉరికమ్మ నుండి తప్పించడానికి నానా పాటలు పడుతున్నట్టుగా అందులో కథగా ఉంది. ఆమె పేపర్ తీసి గిరాటు కొట్టింది. లోకం అంటే అంతేనమ్మా, అందుకే ఆడపిల్ల ఈ మగవాళ్ళ ప్రపంచంలోకి వెళ్ళి బ్రతకటం కష్టం అన్నారు రంగనాథం గారు వేదాంతంగా. వాడి మొహం మండ, ఇంత అబద్ధాలు రాసి సంపాదించిన డబ్బు వాళ్ళకి వంట పడుతుందా అంటూ తిట్టింది వరమ్మగారు. మీరే చెప్పండి అంకుల్, నేను ఇందులో అనవసరంగా ఒక మాట అంటున్నానని మీరు వేలెత్తి చూపించినట్లయితే నా చెవి తెగ్గోయించుకుంటాను. ఆ రవి మర్డరర్ రాజాని చంపి నేర్పుగా శివశంకరం గారి దగ్గర చేరి పిచ్చివాడుగా నటిస్తున్నాడు. అది లోకమంతా అంటోంది. ఈ సంగతి పేపర్లలోకి ఎక్కింది. ఈ ఊరిలో ప్రతి ఒక్కరికి తెలిసింది. మన వంశం ఏమిటి, మన పరువు ఏమిటి. వాడు అలాంటి దగాకోరు వెధవని తెలిసిన తర్వాత కూడా ఈ పెద్ద మనిషి వాడితో ఎందుకు మాట్లాడాలి అంటాను. తను ఇంత పేరుగల డాక్టరే, అది తన గౌరవానికి ఎంత మచ్చ. అందరూ ఏమనుకుంటారో పట్టించుకోకపోతే ఎలా? లోకం 1,00,000 వాగుతుంది. అదంతా తను నమ్ముతాడా బాబాయ్? జాహ్నవి విసురుగా అంది. ఇందాకటి నుంచి చూస్తోంది. అరుణ్ వస్తూనే దుమదుమలాడుతూ వచ్చాడు. అసలు జాహ్నవికి తనంటే గౌరవం ఉందో లేదో తేల్చి చెప్పమని నిలదీస్తున్నాడు. రవి మూలంగా జాహ్నవికి ఎంత చెడ్డ పేరు వచ్చిందో చెప్తున్నాడు. అసలు దీనికి అంతటికీ కారణం నువ్వే. నేను ముందటి నుంచి ఆ శివశంకరం గారి అబ్బాయి సంగతి వద్దు అని హెచ్చరిస్తూనే ఉన్నాను అంటూ జాహ్నవిని నిష్ఠూరమాడాడు. ఎవరు ఎలా వాగినా సరే నేను లక్ష్య పెట్టను. జాహ్నవి గట్టిగానే జవాబిచ్చింది. నువ్వు లక్ష్య పెట్టకపోతే నేను పెడతాను. నేను వ్యాపార రీత్యా లేచిన మొదలు నలుగురిలో తిరగాల్సిన వాణ్ణి అన్నాడు అరుణ్. మధ్యాహ్నం క్లబ్లో పేపర్లో రవి వృత్తాంతం చదివిన ఒకతను జాహ్నవి పేరు ఎత్తి అసభ్యంగా మాట్లాడాడట. అరుణ్ అతన్ని కొట్టబోతే స్నేహితులు యువతలకి లాగారు. అరుణ్ ఇదేమిటో తేల్చుకోవడానికి సరాసరి రంగనాథం గారింటికి వచ్చాడు. ఆ రోజు ఆదివారం కావటం వల్ల జాహ్నవి ఇంట్లోనే ఉంది. ఇద్దరూ ఘర్షణ పడుతుంటే రంగనాథం గారు అరుణ్కి సర్ది చెప్పారు. అరుణ్, ఆవేశపడకు. అమ్మాయి అతనితో మాట్లాడదు, అతని పేరు ఎత్తదు, సరేనా అన్నాడు. ఆ మాట తనని చెప్పమనండి అన్నాడు అతను. చెప్పమ్మా జాను అన్నారాయన. జాహ్నవి నిటారుగా అయింది. నేను చెప్పను బాబాయ్, ఎందుకంటే ఇది నా స్వవిషయం. నేనేమి చిన్నపిల్లని కాను. నేనంత మంచి చెడ్డలు తెలియనట్లుగా ఏదీ చెయ్యను. రవి నిర్దోషి, అతను హంతకుడు కాదు. ఆ విషయం రేపో మాపో కోర్టులో నిర్ధారణ కాబోతుంది. లోకులు అనుకుంటారు అంటే అది వాళ్ళ స్వభావం. ఎక్కడ ఏ విషయం దొరుకుతుందా దానికి చిలవలు పలవలు కల్పించి కథలు చెబుదామా అని చూస్తూ ఉంటారు. రేపు రవి నిర్దోషి అని రుజువైతే వాళ్లే తలదించుకోవాల్సి వస్తుంది. చేసే పనిలో నాకు పూర్తి విశ్వాసం ఉంది. పోనీమ్మా, అరుణ్కి ఇష్టం లేదుగా, మానే. అరుణ్ కోసం అనుకో బ్రతిమలాడుతున్నట్లు అన్నారాయన. నా వల్ల కాదు బాబాయ్. నేను చేసే పనిలో మంచి చెడులు ఏమైనా ఉంటే నేనే అనుభవిస్తాను. ఒకరు నా విషయంలో పెత్తనం చూపిస్తే నేను సహించలేను. అరుణ్ ఈ మాట వినగానే కూర్చున్న వాడల్లా చెర్రాలను లేచాడు. విన్నారా అంకుల్? అంటే అంటే నేను పరాయి వాడిని అన్నమాటేగా. ఆ రోజు ట్యాంక్ బండ్ దగ్గర నేను చూస్తే అది అతని మెడ ఎవరో నిలిమినట్టుందని చూస్తున్నానని, అంతకంటే ఇంకేమీ లేదని అంది. నేను విన్నాను. దాన్ని మళ్ళీ పట్టించుకున్నానా? సరే, నాకు ఈ కంఠశ్వాస దేనికి? ఈ పూట నుంచి నాకు తనకి ఏం సంబంధం లేదు. ఆ రవిని మెడకు కట్టుకుని బజార్లో ఊరేగమనండి. అతను వెళ్ళబోతుంటే రంగనాథం గారు ఆపి బలవంతంగా చేయి పట్టి తీసుకువచ్చి కూర్చోబెట్టారు. అరుణ్, నువ్వు ఇలా ఆవేశపడటమేం బాగాలేదు. నచ్చని విషయాలు ఏమైనా ఉంటే చక్కగా కూర్చుని నిర్మోహమాటంగా చెప్పుకోవాలి. నేను అదే పని చేద్దామని వచ్చానండి. కానీ ఆవిడగారు తిరస్కారపు చూపులతో మాటలతో పిచ్చెక్కిస్తోంది. నా కాబోయే భార్య అని తను అనుకుంటే ఇలా అసలు మాట్లాడకూడదని చెప్పండి. జాహ్నవి కోపంగా అంది. నేను కాబోయే భార్య అనే గౌరవం ఉంటే నువ్వు ఇలా మాట్లాడు. నేనేదో మహా తప్పు చేసినట్లు, నువ్వు అది భరించలేక తలదించుకున్నట్టు మాట్లాడతావే. అతను మళ్ళీ చెర్రుమన్నట్టు చూస్తుంటే రంగనాథం గారు భుజం మీద తట్టి శాంతపరిచారు. అమ్మా జాను, ఇలా కూర్చో అన్నారు. జాహ్నవి అయిష్టంగా సోఫా మీద కూర్చుంది. మీ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. మీ కళ్ళెదుట ఉంటూ మీ నీడలో మా జీవితాలు గడపాలని మేమిద్దరం ఆశపడ్డాం. మధ్యలో ఈ రవి వచ్చాడు. అతనికి మీరిద్దరూ అనవసరమైన ప్రాధాన్యత ఇచ్చి మీ మనసులు పాడు చేసుకుంటున్నారు. రవి హంతకుడైనా కాకపోయినా మనకు అనవసరం. డాక్టర్గా జాను ఒక చిక్కుల్లో పడిన మనిషికి సాయం చేయాలని అనుకుంది, చేసింది. అది అంతవరకే వదిలేయటం ఉత్తమం. చూడు అరుణ్, నేను ఇప్పుడే చెప్తున్నాను. జాహ్నవి అందరి పిల్లల లాంటిది కాదు. తన మంచి చెడులు తనకు బాగా తెలుసు. డాక్టర్గా తాను ఏదైనా చేయాలి అనుకుంటే ఎవరి జోక్యమూ సహించదు.
దానికి రవి కేసే ఉదాహరణ అనుకో. నువ్వు ఇప్పుడే కాదు, రేపు మీ పెళ్ళైన తర్వాత కూడా ఇలాంటి విషయంలో తప్పక రాజీ పడాల్సి వస్తుంది. తర్వాత తనకి ఏదైనా కేసు చూడాలనిపిస్తే నీకు వాళ్ళు నచ్చలేదు, వాళ్ళు గౌరవనీయులు కాదు అని అభ్యంతరం చెప్తే జాహ్నవి ఒప్పుకోదు. నువ్వు జాహ్నవి ఒక డాక్టర్ అనే సంగతి ఎప్పుడూ మర్చిపోకూడదు. అమ్మాయి డాక్టర్ వృత్తి మీ ఇద్దరి మధ్య పొరపచ్చాలకి కారణం కాకూడదు. తెలిసిందా అన్నారు. అరుణ్ తెలిసిందే అన్నట్లు తల ఊపాడు. తనని కావాలని నేను ఏరుకోరి చేసుకుంటున్నది ఎందుకు? నా భార్య పేరుగల డాక్టర్ అంటే అది నాకు కూడా గౌరవమే కదా అన్నాడు. చూడు అరుణ్, భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరో ఒకరు కాస్త తక్కువగా ఉంటే ఆ దాంపత్యానికి ఎలాంటి ఢోకా ఉండదు. ఇది వరకు పెళ్ళిళ్ళు చాలా వరకు అలాగే ఉండేవి. పెద్దవాళ్ళు అలా చూసే చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. పిల్లలు పెద్దవాళ్ళే వాళ్ళ ఊహలకి తగ్గట్లు జీవిత భాగస్వాములు కావాలని అనుకుంటున్నారు. పెళ్లి చేసుకునే ముందు ఆ సమానత బాగానే ఉంటుంది. ఆ తర్వాత దంపతులైన తర్వాత సమాన వ్యక్తిత్వం, స్వతంత్ర ప్రతిపత్తి గల ఇద్దరు ఎవరికి వారే ఎదుటివారు తన మాటల్ని మన్నించాలి అని ఉంటుంది. లేకపోతే నా మీద ఇంకా ప్రేమ ఏమిటి అనే వాదన వస్తుంది. ఇద్దరికీ అలాంటి అభిప్రాయమే కలిగిందనుకో, ఘర్షణ మొదలవుతుంది. అందుకే ఇద్దరూ స్వతంత్ర ప్రపత్తి గలవారు వివాహం చేసుకుంటే ఎదుటివారి నుంచి పొందే కంటే మనం ఇచ్చేదే ఎక్కువ ఉండాలి అని అర్థం చేసుకోవాలి. అలాంటి అవగాహన భార్యాభర్తల మధ్య ఉన్నట్లయితే ఆ దాంపత్యం తప్పక విజయవంతము, ఆదర్శము అవుతుంది. నువ్వు జాను చదువుకున్న వాళ్ళు, స్వతంత్ర భావాలు కలవాళ్ళు. మీ ఇద్దరి మధ్య ఈ అర్థం చేసుకునే నేర్పు ఎంతో అవసరం. ఇది నేను బాగా గుర్తు చేస్తున్నాను అన్నారు. అరుణ్ ఆయన మాటలకి శాంతించాడు. వరమ్మగారు అతన్ని భోజనానికి ఉండమని అడిగింది. అతను అంగీకరించాడు. వరమ్మగారు భోజనం వడ్డిస్తుండగా అరుణ్ జాహ్నవి దగ్గరకు వచ్చి, నేను తొందరపడి మాట్లాడినట్టయితే క్షమించు అన్నాడు. జాహ్నవి ముఖం తిప్పుకుంది. ఆ మాటలు ఆవేశంతో అనటం దేనికి, ఈ క్షమార్పణలు దేనికి? అది అరుణ్ స్వభావం కావచ్చు, కానీ తన మనసుని అతని మాటలు ఎంతగానో గాయపరుస్తాయి. మరు క్షణంలో అతను మామూలు మనిషి అయిపోతాడు. కానీ తను అవ్వలేదు. ఆ తేడా అతను గ్రహించలేడా? అయినా ప్రేమంటే ఏమిటి? ఒకరిని ఒకరు అత్యద్భుతంగా అర్థం చేసుకుని అభిమానించే భావన కాదా? ఆ భావనలో అనుమానాలకి ఆవేశాలకి తావెక్కడా? అరుణ్ భోజనాల బల్ల దగ్గర మామూలుగానే ఉన్నాడు. భోజనం అయిన తర్వాత చెప్పాడు, అంకుల్, నేను వచ్చే నెలాఖరుకి వ్యాపార రీత్యా బ్యాంకాక్ వెళ్తున్నాను. నా వెంట జాహ్నవిని తీసుకెళ్తాను. పాస్పోర్ట్లకి రేపే ఏర్పాట్లు చేయిస్తాను అన్నాడు. తీసుకువెళ్ళు అరుణ్. జాను ఇండియా వచ్చిన తర్వాత అసలు రెస్ట్ అనేదే లేదు అన్నారు ఆయన. నాతో కలిసి ఒక వారం రోజులు గడిపితే జానుకి అసలు నేను ఎలాంటి వాడినో తెలిసిపోతుంది. అదేం కర్మమో, నేను చూస్తూనే ఉన్నాను. ఎప్పుడూ దేనికో దానికి నాకు కోపం వస్తూనే ఉంది. కోపం లేనప్పుడు నన్ను చూస్తే జాను ఇక నా కోపాన్ని లక్ష్య పెట్టదు అన్నాడు. అలాగే అన్నారు ఆయన. జాహ్నవి అక్కడ లేదు, అవతల గదిలో ఉంది. ఈ లోపలే ఆ 2 ముళ్ళు వేయించేస్తే సరి, వరమ్మగారు అంది. నేను అదే అనుకుంటున్నాను అన్నారు ఆయన. అరుణ్ జాహ్నవిని కూడా పిలిచి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయాడు. అరుణ్ వెళ్ళిన తర్వాత జాహ్నవి తన గదిలోకి వెళ్ళబోతుంటే రంగనాథం గారు, ఒక్క నిమిషం ఇలా కూర్చోమ్మా అన్నారు. జాహ్నవి కూర్చుంది. ఆయన అనునయంగా చెప్పారు, చూడు జాను, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అరుణ్కు నీకు పెళ్లి ముహూర్తం పెట్టిస్తున్నాను. అరుణ్ బ్యాంకాక్ వెళ్తాడట. అతనితో పాటు నువ్వు కూడా వెళ్దువు గాని. కానీ బాబాయ్, నాకు ఇంకేమీ చెప్పకమ్మా. ఆ రవి విషయంలో నువ్వు ఇక జోక్యం కల్పించుకోకూడదని నా సలహా కూడా. అతను మంచివాడో చెడ్డవాడో మనకు అనవసరం. అతని పేరు మీద పేపర్లలో ఫోటోలు వచ్చి రకరకాల ప్రచారాలు జరిగాయి. అలాంటి వ్యక్తులకి మనం దూరంగా ఉండటం మంచిది. చూడమ్మా, గోపి ఎలాగూ లేడు. నువ్వు పెళ్ళై సుఖంగా పిల్లా పాపలతో ఉంటుంటే నీలో గోపిని చూసుకుని బ్రతికేయాలని మా ఆశ. మా ఆశ వమ్ము చేయవనే నా నమ్మకం. బాబాయ్, ఇంకేం చెప్పకమ్మా. నీ స్వవిషయంలో ఈ మాత్రం జోక్యం చేసుకునే అర్హత, అధికారం నాకు ఉన్నాయనే అనుకుంటున్నాను. నువ్వు ఇక రవితో మాట్లాడవని నాకు మాట ఇవ్వమ్మా. ఆయన చేయి చాచారు. బాబాయ్, జాహ్నవి ముఖంలో బాధ రెపరెపలాడింది. ఎందుకమ్మా సందేహిస్తున్నావు? చిన్నప్పటి నుంచి నిన్ను పెంచిన ఈ బాబాయ్ కంటే ఆ రవే నీకు ఎక్కువని నన్ను తెలుసుకోమంటున్నావా? లేదు బాబాయ్, లేదు. మరి వాగ్దానం ఇవ్వమ్మా. జాహ్నవి మెల్లగా చేయి చాచింది. ఆయన చేతిలో తన చేతిని ఉంచింది. దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు తల్లి. నువ్వు సుఖంగా ఆనందంగా ఉండాలన్నదే నా ఆకాంక్ష. అదే నా ఆశీసు. ఆయన జాహ్నవి తల మీద చేయి ఆనించారు. ఇంతలో ఫోన్ మోగింది. ఆయనే వెళ్ళి తీశారు. అవతల నుంచి
రవి కంఠం వినిపించింది. జాహ్నవి నిద్రపోతోంది అన్నారు. క్షణమాగి రవి ఏమన్నాడో ఏమో కాస్త కటువుగా ఉన్న గొంతుతో, నాకు తెలుసునయ్యా, నువ్వు రవివే, కానీ అమ్మాయి నిద్రపోతోంది, లేపడానికి వీల్లేదు. అయినా మా అమ్మాయితో నీకేం పని? జాను చేయగలిగినంత చేసింది. ఈ విషయంలో తనిక చేసేదేమీ లేదు. నువ్వు ఇక మా ఇంటికి ఫోన్ చేయటం కానీ జానుని కలవటానికి చూడాలని కానీ చేయొద్దు ఆయన అనేసి ఫోన్ పెట్టేశారు. జాహ్నవి సోఫాలో ప్రతిమలా కూర్చుండిపోయింది. అలసిపోయి నీరసంగా ఉన్న జాహ్నవికి అసలు ఏది మంచో ఏది చెడో గ్రహించే జ్ఞానమే అంతరించిపోయినట్టుగా ఉంది. తర్వాత మెల్లగా లేచి తన గదివైపు వెళ్ళింది. చీర మార్చుకుని నైట్ గౌన్ వేసుకుని పడుకున్న జాహ్నవి పైకప్పుకేసి చూస్తుండిపోయింది. నిద్రే రావటం లేదు. హాల్లో ఫోన్ మళ్ళీ మోగింది. రంగనాథం గారే తీశారు. జవాబు చెప్పకుండా ఆయన ఫోన్ పెట్టేశారు. రోజు అయితే ఫోన్ జాహ్నవి గదిలోనే ఉండేది. ఇప్పుడు రంగనాథం గారు తన మంచం దగ్గర పెట్టుకున్నారు. జాహ్నవి కోర్టు ఆవరణ నుండి బయటికి వస్తోంది. వెంట అరుణ్, రంగనాథం గారు ఉన్నారు. జాహ్నవి కోర్టులో జరుగుతున్న కేసులో రవికి వైద్యం చేసిన డాక్టర్గా సాక్ష్యం చెప్పాల్సి వచ్చింది. ఈ కేసు బయటపడటానికి జాహ్నవే ముఖ్య వ్యక్తి కాబట్టి ఆమె సాక్ష్యం చాలా అవసరమైంది. జాహ్నవి లాయర్ వేసిన ప్రశ్నలకి ధైర్యంగా తడబాటు లేకుండా జవాబు చెప్పింది. ఎదురుగా బెంచీల్లో రవి, జితేంద్రడాయ్ కూర్చుని ఉన్నారు. రవి జాహ్నవినే చూస్తున్నాడు. జాహ్నవి అతని వైపు చూడకుండా జాగ్రత్త పడింది. విచారణ పూర్తయిన తర్వాత అరుణ్, రంగనాథం గారు చెరోవైపు ఉండగా కోర్టులో నుంచి బయటికి నడిచి వస్తున్న జాహ్నవికి రవి ఎదురయ్యాడు. అతను ఎంతో ఆతురతగా, ఆనందంగా దగ్గరికి వచ్చి పలకరించబోయాడు. జాహ్నవి చూడనట్లే మొహం తిప్పుకుని కారు దగ్గరకు వచ్చింది. కారులో కూర్చుంది. అరుణ్ తనే డ్రైవ్ చేస్తున్నాడు. అతను కారు స్టార్ట్ చేస్తూ వ్యూ మిర్రర్ సరిచేశాడు. అందులో నుంచి జాహ్నవికి దూరంగా నిలబడి ఇటే చూస్తున్న రవి కనిపిస్తున్నాడు. అతని ముఖంలో ఆశ్చర్యం, ఆశాభంగం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతను ఇటే నిశ్చేష్టుడైనట్టు చూస్తున్నాడు. ఇంతలో జితేంద్రడాయ్ వచ్చి అతని భుజం మీద తట్టాడు. కారు కదలటంతో వారిద్దరి రూపాలు దూరమయ్యాయి. జాహ్నవి నిట్టూర్చింది. మర్నాడు జాహ్నవి కోర్టుకి వెళ్లాలని అనుకుంది. జితేంద్రడాయ్ పన్నాలాల్ని పట్టుకువచ్చాడు. ఆ రోజు అతని సాక్ష్యం ఉంది. అతనేం చెప్తాడోనని అందరూ ఆతురతగా వేచి చూస్తున్నారు. కానీ ఆ రోజు జాహ్నవికి కోర్టుకు వెళ్ళడానికి వీలు లేకపోయింది. అరుణ్ స్నేహితుడు భగవాన్ దాస్ పెళ్ళుంది. అరుణ్ జాహ్నవిని తనతో పెళ్లికి తీసుకువెళ్తానని రెడీగా ఉండమని చెప్పి వెళ్ళాడు. రంగనాథం గారు కూడా ఆ సాక్ష్యం చెప్పడంతో నీ పని పూర్తయిందిగా అమ్మా, ఇంకా గొడవంతా మనకెందుకు అన్నారు. జాహ్నవి మాట్లాడలేదు. సాయంత్రం అయింది. జాహ్నవి పెళ్లికి వెళ్ళి వచ్చింది. రంగనాథం గారు, వరమ్మగారు నిద్రపోతున్నారు. జాహ్నవి బట్టలు మార్చుకోవడానికి వెళ్తుండగా ఇంతలో పాంచజన్యం ఫోన్ చేశాడు. జాహ్నవి, నువ్వు కోర్టుకి రాలేదు. ఈరోజు రాకపోవటం వల్ల నువ్వు చాలా అద్భుతమైన సాక్ష్యం వినలేకపోయావు. ఏమిటది? పన్నాలాల్ ఏం చెప్పాడో తెలుసా? ఒక్క నిమిషం అంటూ జాహ్నవి ఫోన్ పుచ్చుకొని తన గదిలోకి వచ్చి తలుపు వేసి మంచం మీద కూర్చుని, ఏం చెప్పాడు అంది. చాలా చెప్పాడు. చాలా ఊహించలేని మలుపు ఇది. రవి ఇంకా ఈ నేరంలో పీకల వరకు కూరుకుపోయాడు. పన్నాలాల్ ఏం చెప్పాడు? రాబర్ట్కి ఇందులో భాగం ఉంది. రాబర్ట్ రవి కోసం రవి ఇంట్లో లేనప్పుడు 2-3 సార్లు వచ్చాడట. తన అక్క కొడుకు కూడా సరిగ్గా రవిలాగానే ఉంటాడని యథాలాపంగా అడిగినట్లే రవి అలవాట్లు, అతని స్వభావం అడిగి తెలుసుకున్నాడట. రవితో ఈ సంగతి చెప్తే కొత్త వాళ్లతో తన గురించి ఎప్పుడూ మాట్లాడవద్దని, లోకంలో చాలామంది మోసగాళ్ళున్నారని అన్నాడట. రాబర్ట్ వచ్చినప్పుడల్లా పన్నాలాల్కి ఏవో బహుమతులు కూడా తెచ్చేవాడట. రవి ఎప్పుడు వాకిట్లో వరండాలో మడత మంచం మీద నిద్రపోతాడు. ప్రొద్దుటే లేచి సముద్రానికి వెళ్ళి స్నానం చేసి వస్తాడు. వ్యాయామం చేస్తాడు. అది అతని అలవాటు. ఆ రోజు వాకిట్లో పడుకున్న రవి మంచం మీద లేడు. సముద్ర స్నానానికి వెళ్ళి ఉంటాడని అనుకున్నారట. మధ్యాహ్నం అయింది. అతను రాలేదు. అతనికి ఫ్రెండ్స్ ఉన్నట్టు కూడా లేదు. ఎక్కడికి వెళ్ళేవాడు కాదు. ఎవరితోనూ కలిసేవాడు కాదు. స్వంత పిల్లాడి కంటే ఎక్కువగా వయసు మళ్ళిన తనని, తన భార్యని ఎంతో ఆప్యాయంగా చూసేవాడు. ఆ రోజంతా రాలేదు. మర్నాడు రాలేదు. 3వ రోజున రాబర్ట్ వచ్చాడట. రవి శవం సముద్రంలో దొరికిందని, అతన్ని ఎవరో చంపేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారని, రవికి పెద్ద హంతకులు, దోపిడీ ముఠాతో సంబంధం ఉందని, పోలీసులకి అతనితో ఎవరికైనా పరిచయం ఉందని తెలిస్తే అరెస్ట్ చేసి నానా బాధలు పెడతారని చెప్పాడట. పన్నాలాల్, అతని భార్య ఇద్దరు వయసుడిగిన వాళ్ళు. ఉన్న ఒక్క కూతురు చచ్చిపోయింది. అల్లుడు దొంగ బంగారం వ్యాపారం చేసి పట్టుబడి కేసై జైలు పాలయ్యాడు.
అసలు ఆ అల్లుడి కేసుతోనే ఆ పోలీసులతో నానా బాధలు పడ్డారు. వాళ్ళకి మళ్ళీ పోలీసులు అనగానే భయం వేసింది. అందుకే వెంటనే ఇల్లు ఖాళీ చేసేశారు. రవిని గురించిన ఆరాకి ఎవరైనా వస్తే అసలు ఆ పేరు గల వాళ్ళే ఆ ఇంట్లో లేరని చెప్పమని ఇంటి వాళ్ళని అర్థించారట. ఇదంతా విన్న జాహ్నవి రాబర్ట్ వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళినట్టో కదా అంది. చెప్పేది పూర్తిగా విను మరి. పన్నాలాల్ ఎప్పుడైతే రాబర్ట్ గురించి చెప్పాడో, అతని ఫోటోని గుర్తుపట్టి ఇతనేనని అన్నాడో, అప్పుడు వెంటనే శివశంకరం గారి ఇంటికి వెళ్ళి రాబర్ట్ని అరెస్ట్ చేయించాం. అతను ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్నాడు. అతన్ని తంతే ఏం నిజం బయట పెట్టాడో తెలుసా? ఏం బయట పెట్టాడు? ఆదుర్దాగా అడిగింది. రవి, నాగరాజు ఏకమై రాజాని చంపేశారట. బాప్రే, నిజంగానా? నిజంగానే. రాబర్ట్ని వాళ్ళు డబ్బు ఆశ పెట్టి లోపరుచుకున్నారట. మద్రాసులో నాగరాజు ఒకసారి అచ్చు రాజాలాగానే ఉన్న రవిని చూశాడట. పరిచయం చేసుకున్నాడట. స్నేహం పెరిగిన తర్వాత రవితో లాలూచీ పడి రాజాని చంపేసి రవిని రాజాగా పంపే ఏర్పాటు చేసుకున్నారట. శివశంకరం గారు వ్యాపార రీత్యా ఎప్పుడూ మద్రాసు వస్తూనే ఉంటారు. ఆయన వెంట కొడుకు తప్పనిసరిగా వస్తాడు. వాళ్ళు అదం చూసుకున్నారు. రాబర్ట్ రాజాని సినిమా నుండి తీసుకువస్తూ కారు వేరే దోవని పట్టించాడు. అక్కడికి నాగరాజు, రవి వచ్చారు. వాళ్ళిద్దరూ రాజాని చంపి సముద్రం దగ్గర పారేశారు. రవి రాజాగా రాబర్ట్ కారులో వచ్చేశాడు. రవి శివశంకరం గారు గుర్తులేనట్లు నటించి కొద్ది రోజులు పిచ్చి పట్టినట్టుగా అందరినీ నమ్మించి ఆ పిచ్చిలోనే పారిపోవాలి. తర్వాత శివశంకరం గారిని చంపేసి రవి పిచ్చి తగ్గినట్టుగా రాజాలా వచ్చి ఆ ఆస్తికి వారసుడవ్వాలి. ఆస్తినంతటినీ ముగ్గురు సమంగా పంచుకోవాలి. రవి కనుక వాళ్ళిద్దరినీ మోసం చేయాలని చూస్తే రవి అసలు రంగు వాళ్ళు బయట పెట్టేస్తారు. ఎవరికి అనుమానం రాకుండా రవి రాబర్ట్ అంటే మండిపడాలి. ఇది వాళ్ళ పన్నాగం. జాహ్నవి ఊపిరి బిగపట్టినట్టుగా వింది. ఇంత ఘోరమైన మనుషులు ఎక్కడైనా ఉంటారా అంది. మన కళ్ళెదుటే ఉన్నారుగామ్మా. డబ్బు అనేది మహా పాపిష్టిది. ఇంతకంటే ఘోరాలు జరుగుతాయి. డబ్బు కోసం సాటి మనిషి ప్రాణం తృణప్రాయంగా తుంచేస్తారు. వీళ్ళ పథకం గప్చుప్గా పారేదే. వీళ్ళ కర్మ ఎక్కడ కాలింది అంటే నువ్వు ఇతను రాజా కాదని రుజువు చేసి ఈ కేసు మా పోలీసుల చేతికి అప్పగించావు. మేం తీయగలాగటంతో డొంకంతా కదిలి వచ్చింది. రవికి తానెవరో చెప్పక తప్పలేదు. ఆ జితేంద్రుడాయ్ మేలు చేస్తున్నానని ఆ పన్నాలాల్ని ఈడ్చుకువచ్చాడు. దాంతో అసలు కథ బయటపడింది. ఇప్పుడు రవి నాకేం తెలియదని, నాగరాజు నాకేం తెలియదని పీక్కుంటున్నారు. ఎవరికి వారే నేర్పుగా ఎదుటివారి మీద తోద్దామని చూస్తున్నారు. మొత్తానికి ఈ హత్య ఈ ముగ్గురి చేతుల మీదుగానే జరుగుంటుంది. అందులో సందేహం లేదు అనిపిస్తోంది. 2-3 రోజుల్లో వాళ్ళ అసలు బండారం బయటకు వచ్చి తీరుతుంది. సారీ అమ్మా, నీ టైం చాలా తీసుకున్నట్టున్నాను. ఉంటాను అన్నాడు ఆయన. ఈ కేసు పూర్తయిన తర్వాత నువ్వు దీనికంతటికీ హీరోయిన్వని ప్రెస్ ఏర్పాటు చేసి ఘనంగా చెప్పాలని నా ఆశ. ఉంటాను, గుడ్ నైట్ అని ఆయన ఫోన్ పెట్టేశాడు. జాహ్నవి ఫోన్ పెట్టేసి అలాగే కూర్చుంది. ఎందుకో గాని జాహ్నవి నరనరంలోనూ నిస్సత్తువ ఆవరించినట్టుగా ఉంది. రవి దోషి అంటే తన మనసు ఇంకా నమ్మలేకపోతోంది. తన బలహీనతకి తనే భయపడుతోంది. దానికేముంది? ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన హంతకులందరూ అందగాళ్లే, చాకచక్యం కలవాళ్లే. కానీ ఒక్కటే అర్థం కావటం లేదు. ఆ రోజు తను తిట్టిందని రవి ఆత్మహత్య ఎందుకు చేసుకున్నట్లు? ఇదంతా ఉరితాళ్లలా అతని కంఠానికి బిగుసుకుపోతున్నాయి అని తెలిసిపోయిందా? ఇందులో నుంచి బయటపడే మార్గం లేదని తెలుసుకుని ఆ పని చేసుంటాడా? అక్కడ కూడా తను పొరపాటు పడింది. పూర్తిగా స్త్రీ మనసుతో గుడ్డిగానే ఆలోచించింది. తను అన్న మాటలకి అతను బాధపడి అలా చేశాడని అనుకుంది. పిచ్చి మనసు. జాహ్నవి కనిపించింది. పిచ్చి పిల్ల. ఈ ప్రపంచంలో ఏ ఆడపిల్లని ఏ మగాడు మోసం చేయడు. ఆమె మనసే ఆమెని మోసం చేస్తుంది. అది గ్రహించలేని అమాయకులు, మూర్ఖురాళ్ళు అయిన ఆడపిల్లలు మోసపోయామో అంటూ అనవసరంగా మగవారిని నిందిస్తారు. జాహ్నవి తల వేడెక్కిపోతోంది. రకరకాల ఆలోచనలు. జాహ్నవి వెనక్కి వాలి పడుకుంది. జాహ్నవి కళ్ళ ముందు రవి నిలబడ్డట్టే ఉంది. రవి ఆత్మహత్య చేసుకుంటున్నాను అని జితేంద్రుడు ఆయన్ని నమ్మించినట్లు తనని కూడా నమ్మించడం లేదు కదా. ఒక నిమిషం అతను నిర్దోషి అని నమ్మకం, మరుక్షణమే ఏమో అనే సందేహం. రవిని గురించి తనకి శాంతం తెలియకపోవటం వల్ల ఈ గుంజాటన. లేకపోతే రవిని గురించి ఎప్పుడో తనకి సరైన నిర్ణయం ఏర్పడేదే. అనాథగా నా అనేవారు లేకుండా బాధలు పడి పెరిగిన రవికి డబ్బు మీద కాంక్ష ఉండటంలో తప్పేం లేదు. మనిషికి ఎప్పుడూ తనకి లేనిదే కావాలని అనిపిస్తుంది.
అది సహజం. జితేంద్రుడ ఇంట్లో ఉన్నంత మాత్రాన, థియోసాఫికల్ సొసైటీలో తిరిగినంత మాత్రాన రవికి డబ్బు మీద కాంక్ష లేదు అనటానికి వీల్లేదు. జాహ్నవిలోని డాక్టర్ రవికి డబ్బు కాంక్ష ఉంటే అతని పరిస్థితిని బట్టి అది సహజమే అని సమర్థిస్తోంది. రవి ఉన్నతుడుగా, సంస్కారవంతుడుగా ఉండాలని తన మనసు పడుతున్న ఆశ కావచ్చు. కోర్టులో విచారణ జరుగుతోంది. అందరూ నాగరాజుకి, రవికి రాజాని హత్య చేసినందుకు ఉరిశిక్ష పడటం ఖాయమంటున్నారు. శివశంకరం గారి లాయర్లు ఆ ఇద్దరిని ఉరికమ్మానికి ఎక్కిస్తే కానీ నిద్రపోయేట్టు లేరు. రాబర్ట్కి కొన్ని సంవత్సరాల జైలు శిక్ష పడచ్చు అంటున్నారు. రంగనాథం గారి ఇల్లు సందడిగా ఉంది. పెళ్లి ప్రయత్నాలు చురుగ్గా సాగుతున్నాయి. వరమ్మగారికి క్షణం తీరుబడి లేనట్టుగా ఉంది. జాహ్నవికి అన్నం సాయించటం లేదు, నిద్ర రావటం లేదు. ధైర్యం తెచ్చుకోవటానికి, మామూలుగా ఉండటానికి ఎంతో ప్రయత్నిస్తోంది. కానీ సాధ్యమే కావటం లేదు. అంతరాంతరాల్లో ఎక్కడో ఉరిశిక్ష పడుతున్నది ఆ రవికి కాదు, నాకు అనిపించసాగింది. వరమ్మగారు జాహ్నవిని ఊపిరాడలేదు. షాపింగ్ అంటుంది, చీరలంటుంది, నగలంటుంది. జాహ్నవికి ఆ సంభాషణ విసుగ్గా అనిపిస్తోంది. అదృష్టవశాత్తు ఊరు నుంచి సత్యవతి వచ్చింది. వరమ్మగారికి ఎక్కడలేని ఉత్సాహము వచ్చేసింది. సత్యవతి జాహ్నవికి పెళ్ళి అనగానే భర్తకి ఒక 15 రోజుల పాటు తను రానని, ఇక్కడ పని చాలా ఉందని ఉత్తరం రాసేసింది. ఆ రోజు మధ్యాహ్నం సత్యవతి, వరమ్మగారు కొనబోయే చీరల గురించి చర్చించుకుంటూ లిస్టు రాసుకుంటున్నారు. కంచిపట్టు చీరలు ఈ ఊర్లో కొనద్దు పిన్ని గారు, ధరలు ఎక్కువ, డిజైన్లు బాగుండవు. మనం కాస్త శ్రమ అనుకోకుండా కంచి వెళ్ళి తెచ్చుకుంటే చాలా కలిసి వస్తుంది. బట్ట నాణ్యం కూడా బాగుంటుంది అంది. అయ్యో అలాగా, అయితే తప్పకుండా అలాగే చేద్దాం అంటోంది ఆవిడ. జాహ్నవి అక్కడే సోఫాలో పడుకుని ఉంది. పేపర్ చదువుతున్నట్లు నటిస్తూ అది ముఖానికి అడ్డం పెట్టుకుని నిద్ర వచ్చినట్టుగా పడుకుంది. వాళ్ళ కబుర్లు విసుగొస్తున్నాయి. ఒక్కోసారి నాకు ఈ పెళ్ళొద్దు, నేను చేసుకోను అని అరవాలనిపిస్తుంది. కానీ వద్దు అంటే వాళ్ళు అనుమానంగా చూస్తారేమోనని భయం. అరుణ్ పక్కా సాంప్రదాయ పద్ధతిలో వివాహం జరగాలని అంటున్నాడు. జాహ్నవికి ఇక్కడ కూడా అభిప్రాయం కలవలేదు. ఇంత వయసు వచ్చి పెళ్లి కూతురి అలంకరణలో సిగ్గులు పోవాలంటే తన వల్ల కాదు. హాయిగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని దండలు మార్చుకుని నలుగురికి టీ ఇస్తే సరిపోతుందని తన అభిప్రాయం. వరమ్మగారు, అరుణ్ ఒకటయ్యారు. రిజిస్టర్ మ్యారేజ్ అనుకున్నదల్లా మళ్ళా ఈ తతంగం క్రిందికి మారింది. జాహ్నవికి చాలా చిరాగ్గా ఉంది. తనేం చేస్తుందో తనకే తెలియటం లేదు. తన ఆలోచనల మీద తనకే నమ్మకం పోయినట్టుగా ఉంది. వరమ్మగారితో మాట్లాడుతూ లిస్టు రాయిస్తున్న సత్యవతి పెన్సిల్తో జాహ్నవి చేయి మీద చురుక్కుమనేలా కొట్టింది. మేమిక్కడ ఇంత కష్టపడుతుంటే ఏమిటో ఇన్ని పగటి కలలు? కాస్త ఆగమ్మ తల్లి, మీ ఆయనతో కలిసి తీరిగ్గా కలలు కందుగాని అంది. ఛట్ నోర్మై, నాకు నిద్రొస్తోంది అంది జాహ్నవి. అబ్బో అలాగా పాపం, పెళ్లి కూతురు తర్వాత మొగుడు నిద్రపోనీయడని కాబోలు, ఇప్పుడే నిద్రపోతోంది. జాహ్నవి చరాలను లేచింది. ఇదిగో సత్య, ఇలాంటి జోక్స్ అంటే నాకు మంట తెలుసా అంటూ విసురుగా అని గబాలను లేచి తన గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకుంది. సత్యవతి తెల్లబోయింది. చిన్నబోయిన ముఖంతో దానికి ఇంత కోపం వచ్చిందేమిటి? నేను ఇప్పుడు అంత కాని మాట ఏమన్నాను అంది. నువ్వేమీ అనలేదమ్మా, దాని వరసే అలా తిక్కగా ఉంది. ఏమన్నా చిర్రుబుర్లాడుతూ. ఎందుకని అంటారు? నాకేం తెలుస్తుందమ్మా, నాకు చెప్తుందా ఏమన్నానా? మనకి కొన్ని సరదాలు అనిపిస్తాయి, అవి దానికి చెడ్డ చిరాకు. ఎంత డాక్టర్ అయినా ఊళ్ళో వాళ్ళకి డాక్టర్ కానీ నాకు మా అమ్మాయే కదా. నాకేమో పెళ్ళి మన పెళ్ళిలాగానే జరగాలని సరదా. దానికి రిజిస్టర్డ్ మ్యారేజ్ ఇష్టం. పోనీ అలాగే కానీయకపోయారా? అరుణ్కి ఇలాగే కావాలని అన్నాడు. వాళ్ళ అమ్మ నాన్న రిజిస్టర్డ్ మ్యారేజ్ అంటే ఒప్పుకోలేదట. అలా అయితే ఇదే మంచి పద్ధతి. ఎందుకంటే పెళ్ళి ఎలా జరగాలి అనే దాంట్లోనే అభిప్రాయ భేదాలు వస్తే ఎలా? ఆదిలోనే హంసపాదులా ఉంటుంది. ఉండండి, నేను వెళ్ళి దాన్ని పలకరించి వస్తాను అంటూ సత్యవతి లేచి గదిలోకి వచ్చింది. గదిలో జాహ్నవి మంచం మీద గోడవైపు తిరిగి పడుకుంది. సత్యవతి వచ్చి పక్కలో కూర్చుని ఏ పెళ్లి కూతురా అంటూ మీద చేయి వేసింది. జాను ఆ చేతిని విసిరి కొట్టింది. ఏమ్మా కోపమా రాగయుక్తంగా అంటూ జాహ్నవి మీదకి వంగిన సత్యవతి తెల్లబోయింది. జాహ్నవి అటు తిరిగి ఏడుస్తోంది. ఏ జాను, ఏమిటే ఇది? కంగారుగా ఇటు తిప్పుకుంటూ అంది. జాహ్నవి గబాల్న సత్యవతిని పట్టుకుని ఏడ్చేసింది. ఆ ఏడుపు నిస్సహాయంగా ఎంతో వేదన భరిస్తున్నట్టుగా ఉంది. జాను, ఏమిటే ఇది? నీకు మతిపోయిందా? ఏమైంది? నాకు చెప్పవా? గడ్డం పుచ్చుకుని బ్రతిమలాడుతూ అంది. జాహ్నవి ఏడుపు నిగ్రహించుకుని కళ్ళు తుడుచుకుంది.
ఏం లేదు అంది. ఏం లేదా? దుఃఖం కట్టలు తెంచుకున్నట్టుగా అలా వస్తే నన్నే బుకాయిస్తున్నావా? నిన్ను ఇలా చూస్తుంటే వీధిలో అందరూ చేయెత్తి మొక్కే డాక్టర్వేనా అనిపిస్తోంది. ఏ డాక్టర్ మనిషి కదా? బాధ ఉండదా? ఉంటుంది. డాక్టర్కి మామూలు మనిషికి తేడా లేదా? ఏమిటిటా? మామూలు మనిషి అయితే ఏం చేయలేక ఏడ్చేస్తుంది. డాక్టర్ అయితే స్వతంత్ర ప్రతిపత్తి కల వ్యక్తి కదా, తనకిష్టం వచ్చినట్లు సాగించుకుంటుంది తప్ప ఏడవదు. అలాగా? నాకు తెలియదే. ఇంతకీ ఎందుకలా ఏడ్చావు? నిజం చెప్పు, ఏమిటా బాధ? బాధ ఏం లేదు, కోపంగా ఉంది. ఎవరి మీదే? ఆశ్చర్యంగా అడిగింది సత్య. దేవుడి మీద. ఎందుకు? నన్ను బాధ పెట్టినందుకు. ఏం బాధ? చెప్పినా నీకు అర్థం కాదులే. ఇంతలో ఫోన్ మోగింది. వరమ్మగారు తీసి, జాను, అరుణ్ ఫోన్ చేశాడు అంటూ కేక పెట్టింది. నువ్వు వెళ్ళవే సత్య, నేను నిద్రపోతున్నానని చెప్పు. అరే ఏమిటో లేచొచ్చి నువ్వు అడుగు. నువ్వు నేను చెప్పమన్నట్టు చెబుదు తోసింది. సరే, నిద్రపోతున్నానని చెప్పమందని చెప్తాను. సాయంత్రం వచ్చి నీ చెవులు మెలేస్తాడు అంటూ నవ్వుతూ బెదిరిస్తూ వెళ్ళింది. సత్యవతి తిరిగి వచ్చింది. చూసావా, నా చేత అనవసరంగా అబద్ధం చెప్పించావు. నష్టపోయింది నువ్వే. ఏమిటట? డైమండ్ నెక్లెస్కి నమూనా చెప్పాలట. జాహ్నవి ముఖం తిప్పుకుంది. సత్యవతి ఆశ్చర్యంగా అడిగింది. అదేమిటి అలా అంటావు? డైమండ్ నగలు నీకు ఇష్టం లేదా? వాటితో ఆడదానికి ఎంత కళ వస్తుందో నీకు తెలుసా? ఆడదాని జీవితానికి కళ తెచ్చేది కట్టుకున్న భర్త కానీ డైమండ్ నగలు కాదే. ఇప్పుడు అరుణ్కి ఏమైందమ్మా? ఏం కాలేదులే, నువ్వు వెళ్ళు. ఇంతలో బాత్రూంలో నుంచి దబీమని చప్పుడు, కెవ్వుమన్న కేక వినిపించింది. అరే, పిన్ని పడ్డట్టుంది. జాహ్నవి గబాలన లేచి పరిగెత్తింది. సత్య కూడా వెనకే పరిగెత్తుకు వచ్చింది. వరమ్మగారు బాత్రూంలో పడి లేవటానికి ప్రయత్నిస్తోంది. జాహ్నవి చప్పున చేయి పట్టుకుని ఆసరా ఇచ్చింది. సత్యవతి, జాహ్నవి ఆవిడ్ని చెరో చేతి క్రింద ఆసరా ఇచ్చి తీసుకువచ్చి మంచం మీద పడుకోబెట్టారు. అమ్మో నా కాలు! ఆవిడ విలవిల్లాడుతోంది. నీ కాలుకేం భయం లేదు పిన్ని అంటూ పరీక్ష చేసింది. బాగా దెబ్బ తగిలినట్టుంది కదూ అంది సత్య. జాహ్నవి అవునన్నట్టు తల ఊపింది. వరమ్మగారి కాలు బాగా నొప్పి చేసింది. జాహ్నవి ఎక్స్రే తీయించింది. కాలు ఫ్రాక్చర్ అయింది. నయం అవ్వటానికి చాలా రోజులు పట్టచ్చు. జాహ్నవి ఆవిడ కోసం హాస్పిటల్కి సెలవు పెట్టి ఇంట్లోనే ఉండిపోయింది. అయ్యో, పెళ్ళి వారం రోజులు కూడా లేదు, ఇదెక్కడి బాధే అమ్మా అంటూ ఆవిడ శోకాలు పెట్టసాగింది. దాని గురించి నువ్వు హైరాణ పడకు, అవసరమైతే ఇంకో లగ్నం పెట్టుకుందాం రంగనాథం గారు అనునయంగా అన్నారు. ఆ బ్రాహ్మణుడు శుభలేఖ రాసే ముందు తుమ్మాడండి, నేను అప్పుడే అనుకున్నాను అందాడు. మరింకే, ఇక బాధపడకు అన్నారు ఆయన. జాహ్నవికి సంగారెడ్డిలో లయన్స్ క్లబ్ మీటింగ్ ఉంది, నువ్వు వెళ్ళిరమ్మా, నేనున్నానుగా, మీ పిన్ని దగ్గర ఉంటానులే అన్నారు రంగనాథం గారు. జాహ్నవి 9 గంటలకి మీటింగ్ వెళ్ళడానికి తయారై తను వచ్చే లోపల ఆవిడికి ఏ ఏ మందులు ఇవ్వాలో క్షుణ్ణంగా తెలియచెప్పింది. నాకు తెలుసులేమ్మా, నీకెందుకు, నేను ఇస్తాగా ఆయన నవ్వుతూ అన్నారు. నేను త్వరగా వచ్చేస్తాను పిన్ని, నువ్వు కాలు నొప్పిగా ఉందని బాబాయిని హడలగొట్టకే అంటూ వరమ్మగారికి చెప్పింది. ఆవిడ జాహ్నవి చేయి పట్టుకుంటూ, జాను, నాకు ఈ కాలు నయమవుతుందంటావా? మళ్ళీ మామూలుగా నడవగలనంటావా దీనంగా అడిగింది. తగ్గుతుంది పిన్ని, నువ్వు గాబరా పడకుండా ఉంటే ఇంకా త్వరగా తగ్గుతుంది ధైర్యం చెప్పింది. నీకు తగ్గుతుంది, జాను పెళ్ళి లక్షణంగా తిరుగుతూ వేడుగ్గా జరిపిస్తావు, నేను రాసిస్తున్నాను సరేనా అన్నారు రంగనాథం గారు. జాహ్నవి పినతండ్రికి చెప్పి వెళ్ళింది. జాహ్నవి సాయంత్రం అవుతుండగా తిరిగి వచ్చింది. అక్కడ లయన్స్ క్లబ్ వాళ్ళు జాహ్నవిని క్లినిక్ ఓపెన్ చేసి బీద ప్రజలకి, చిన్నపిల్లలకి, మతి సరిలేని వాళ్ళకి వైద్యం చేయమని అడిగారు. జాహ్నవి వారానికి ఒకసారి వచ్చేట్టు ఒప్పుకుంది. తర్వాత లంచ్ ఇచ్చారు. లేడీస్ క్లబ్ వాళ్ళు జాహ్నవిని తీసుకువెళ్ళారు. ఎంత త్వరగా వద్దామని అనుకున్నా ఆలస్యం అయిపోయింది. జాహ్నవి వచ్చేసరికి రంగనాథం గారు ఇంట్లో లేరు. జాహ్నవి ఇంట్లో అడుగుపెట్టిందో లేదో వరమ్మగారు అంది. అమ్మాయి, ఈ దుర్వార్త విన్నావా? ఏమిటి పిన్ని, ఏమైంది ఆదుర్దాగా అడిగింది. శివశంకరం గారు పోయారట. జాహ్నవి నిశ్చేష్టురాలైంది. ఇది సహజమైన చావు కాదట, రాత్రి నిద్రమాత్రలు మింగేశారట. నువ్వు ప్రొద్దుట వెళ్ళగానే మీ బాబాయ్కి పాండురంగం గారి వద్ద నుంచి ఫోన్ వచ్చింది. ఆ మాట వినగానే ఆయన సోఫాలో కూలబడిపోయారు. ఏమిటండి అంటే ఇదే విషయం. నేనేమో నడవలేనయ్యే, మీ బాబాయ్ అప్పుడనగా వెళ్ళారు, ఇంతవరకు రాలేదు. పోలీసులు వచ్చారట, లాయర్లుట, ఇల్లంతా కాలు పెట్టే సందు లేకుండా కిటకిటలాడిపోతోందట. ఇంకా శవాన్ని తీసుకువెళ్ళలేదట. ఇంత క్రితమే అక్కడి నుంచి వచ్చిందట ధనమ్మగారు.
ఫోన్ చేసింది. నేను వెళ్ళి చూసి వస్తాను పిన్ని. జాహ్నవి బ్యాగ్ తీసుకుని గబాల్న వెనక్కి తిరిగి ఇంట్లోంచి బయటకు వచ్చేసింది. లిఫ్ట్లో నుంచి ఎట్లా దిగిందో, ఎలా కారు ఎక్కిందో, ఎలా డ్రైవ్ చేసిందో జాహ్నవికి తెలియదు. కారు సరాసరి శివశంకరం గారి ఇంటి ముందుకు వచ్చి ఆగింది. పిన్ని చెప్పింది నిజమే. ఇంటి ముందున్న ఆవరణలో చాలా కార్లు నిలబడి ఉన్నాయి. ఇసుక వేస్తే రాలనంత జనం ఉన్నారు. జాహ్నవి లోపలికి వచ్చింది. ఆయన శవం క్రింద హాల్లో పడుకోబెట్టారు. ఆయన బంధువులు, వ్యాపార భాగస్తులు, స్నేహితులు గుమికూడి ఉన్నారు. లాయర్లు ఉన్నారు, పోలీసులు ఉన్నారు. కొంతమంది శవం దగ్గర నిలబడి ఉంటే, కొంతమంది లాన్లో, చెట్ల క్రింద, వరండా మెట్ల ప్రక్కన గుంపులుగా నిలబడి ఏమిటేమిటో తర్కించుకుంటున్నట్టు మాట్లాడుతున్నారు. జాహ్నవి పెంతండిని చూసింది. ఆయన అలసిపోయినట్టుగా ఉన్నాడు. లాయర్లతో, శివశంకరం గారి బావమరిదితో ఏదో సంప్రదిస్తూ మాట్లాడుకుంటున్నారు. బయట శవం తీసుకువెళ్లే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడ కృష్ణమోహన్ ఉన్నాడు. అన్నింటికంటే మహాచిత్రం రవి ఉన్నాడు. అతను వరండాలో చేతులు కట్టుకుని స్తంభాన్ని ఆనుకుని క్రిందకి చూస్తూ నిలబడి ఉన్నాడు. జాహ్నవికి ఈ వింత ఏమిటో అర్థం కాలేదు. శివశంకరం గారు పోతే పోలీసులు రవిని అక్కడికి ఎందుకు తీసుకువచ్చినట్లు? జాహ్నవి పూల చెట్ల మధ్య ఇనుప బెంచి మీద కూర్చుని ఉన్న పాంచజన్యం దగ్గరకు వచ్చింది. ఆయన 2 చేతులు జుట్టులోకి పోనిచ్చుకుని మోకాళ్ల మీద మోచేతులు ఆనించుకుని కూర్చుని ఉన్నారు. అక్కడ ఉన్న అందరి ముఖాల్లోనూ చాలా గంటల నుంచి అక్కడ నిలబడి ఉన్న అలసట కనిపిస్తోంది. పాదాల అలికిడి విని పాంచజన్యం తలెత్తాడు. జాహ్నవిని చూడగానే నువ్వు అమ్మా రా అన్నారు. ఆయన ముఖంలో కళ్ళల్లో అలసట బాగా కనిపిస్తోంది. జాహ్నవి ఆయన పక్కన కూర్చుంటూ ఆయన పోయినట్టు ఎప్పుడు తెలిసింది అంది. మాకు ఉదయం 7 గంటలకే తెలిసింది. వాసు కాఫీ ఇవ్వడానికి వెళితే లేవలేదట. ఆయన స్లీపింగ్ పిల్స్ మింగారట. నిజమేనా? పాంచజన్యం నిజమేనన్నట్టు తల ఊపారు. అది అజాగ్రత్త వల్ల జరిగిన పొరపాటు కాదా? కాదు. కాదని మీకెలా తెలుసు? ఎవరైనా ఆయనని కావాలనే ఈ చావుకి గురి చేశారేమో. లేదు, ఆయనే చావుని కోరి కౌగిలించుకున్నాడు. ఎలా నిర్ధారణ చేస్తున్నారు? ఆయన పక్క మీద ఉత్తరాలు పెట్టున్నాయి. ఎవరెవరికి? పోలీస్ కమిషనర్కి, లాయర్లకి, కృష్ణమోహన్కి. కాస్త ఆగి రవికి అన్నాడు. రవికా? ఆశ్చర్యంగా అడిగింది. అవును, రవికే. ఏం రాశాడు? రాజాని చంపేసిన హంతకుడెవరో తెలియచేశాడు. జాహ్నవి ఆయన వైపు పూర్తిగా తిరిగింది. ఎవరు అంది. ఆయనే, శివశంకరం గారే రాజాని హత్య చేసిన వ్యక్తి. వాట్? జాహ్నవి తనున్న పరిసరాలు కూడా మర్చిపోయినట్లుగా లేస్తూ బిగ్గరగా అంది. పాంచజన్యం కూర్చోమన్నట్లు చేతితో సౌజ్ఞ చేశాడు. ఈ విషయం వినగానే నాకు కూడా తల తిరిగిపోయింది. ఆ షాక్ నుంచి ఇంకా కోలుకోలేకపోతున్నాను. రవి ఆయన కొడుకట. ఈ సంగతి మొన్నటి వరకు ఆయనకు కూడా తెలియదట పాపం. పూర్ మ్యాన్. చాలా భయంకరమైన జీవితం. చాలా భయంకరం. ఏ తండ్రికి అలాంటి దురదృష్టం వద్దు. ఐ పిటీ హిమ్. ఇదిగో ఈ ఉత్తరం చదువు, నీకే తెలుస్తుంది. బహుశా నాకు తెలిసినంతవరకు ఏ మనిషి జీవితము ఇంత షాకింగ్గా లేదు అనుకుంటాను. ఆయన జేబులోంచి ఉత్తరం తీసి జాహ్నవి చేతికిచ్చారు. జాహ్నవి ఆ ఉత్తరం వైపు చూసింది. ఉత్తరం చాలా పెద్దదే. కాగితాలు చాలా ఉన్నాయి. జాహ్నవి సాయంత్రం అవుతున్న ఆ సమయంలో శివశంకరం గారి తోటలో సిమెంట్ బెంచి మీద పాంచజన్యం పక్కన కూర్చొని శివశంకరం గారి జీవితాన్ని గురించి తెలిపే ఆ భయంకరమైన ఉత్తరం చదవసాగింది. అందులో ఇలా ఉంది. నాయనా రవి, నా అంత దురదృష్టవంతుడు, దరిద్రుడు అయిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఇంకెవరూ ఉండరేమో. నా పేరు శివశంకరం కాబట్టి శివశంకరం అనే నిర్భాగ్యుడి కథ గురించి నీకు చెప్తాను. ఈ కథని శాంతంగా సహనంతో వినాల్సిన కర్తవ్యం నీకుంది. నీకు మొదటి నుంచి నా జీవితం చెప్తే సరిగ్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. అందుకే నా చిన్నప్పటి నుంచి చెప్తాను. మా నాన్న ఇల్లరికపటల్లుడు. మా అమ్మ ధనవంతుల బిడ్డ. వారికి గారాల పట్టింది నేను. నా వెనక 2 పిల్లలు పుట్టినా వాళ్ళు బ్రతకలేదు. నా చిన్నప్పుడే మా నాన్న పోయాడు. మా అమ్మ తండ్రి చాలా తెలివిగలవాడు. ఈ ప్రపంచంలో డబ్బు లేని వాళ్ళకంటే డబ్బు గల వాళ్ళకే ఎక్కువ బాధలు అనేవాడు. డబ్బు లేని వాళ్ళకి అది లేదనే బాధ ఒకటే. డబ్బు గల వాళ్ళకి డబ్బు లేదనే బాధ ఒక్కటి ఉండదు, కానీ మిగతావి అన్ని బాధలు ఉంటాయి. డబ్బు లేనివాడు బాధపడుతుంటే లోకం సానుభూతి చూపిస్తుంది. అదే డబ్బు గలవాడు బాధపడుతుంటే వాడికే డబ్బుంది, మాయరోగమా అంటుంది. కాబట్టి మనిషికి డబ్బున్నా లేకపోయినా బాధపడటం మాత్రం తప్పదు అనేవాడు. నా విషయంలో ఆయన అన్నమాట అక్షరాల సత్యమైంది. డబ్బుణ్ణి కూడా దరిద్రుణ్ణి ఆయన జీవితం నాది.
ఎవరైతే డబ్బుండి కూడా సుఖపడలేరో వారి జీవితం కంటే విషాదమైన బ్రతుకు ఇంకోటి ఈ ప్రపంచంలో ఉండదని అనుకుంటాను. నాకు చిన్నప్పుడే తండ్రి పోవటంతో అమ్మ గారాబం ఎక్కువగానే అయింది. 20 సంవత్సరాలకే నా చేతికి ఇంటి పెత్తనం వచ్చేసింది. పైలా పచ్చీసుగా తిరిగేవాణ్ణి. నాకు మంచి మంచి సంబంధాలు రాసాగాయి. నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు తాతగారి ద్వారా బాగా అభ్యాసమైంది. జీవితంలో ప్రతిదీ క్రమబద్ధంగా జరగాలి. చివరికి డ్రాయింగ్ రూమ్లో పెట్టే పూలకుండి అయినా సరే దాని స్థానం తప్పకూడదు, అటు ఇటు జరగకూడదు. అలాగే ఇంటి గౌరవం కూడా. నేను ఎట్లా తిరిగినా దానికి రవంత కూడా భిన్నం కలగనిచ్చేవాడిని కాదు. మా తాతగారు నన్ను చూసి చాలా సంతోషపడేవాడు. నేను సమర్థుడినని అనటం వల్ల చిన్న వయసు నుంచే ఇంటి అధికారం చేతపట్టి ఇంట్లో అమ్మని అమ్మమ్మని కూడా నౌకర్లలాగానే గజగజలాడించేవాడిని. ఎవరికి వారు వారి స్థానాల్లో ఉండి ప్రవర్తించకపోతే నాకు చాలా కోపం వచ్చేది. నాకు కోపం వస్తే ఇక ఏం చేస్తానో నాకే తెలియదు. అంత రౌద్రంగా ఉండేవాడిని. నా మాటకి ఎవరూ ఎదురు చెప్పకూడదు, నా దారికి అడ్డు రాకూడదు, నా ప్రవర్తనని విమర్శించకూడదు. ఇది నేను ఏమాత్రం సహించలేనని అందరికీ తెలుసు. అలా వయసులో చిరుతపురిలా ఉండగా నాకు కళ్యాణి అనే అమ్మాయితో పరిచయమైంది. కళ్యాణికి తల్లి తండ్రి ఉన్నారు. నాకు మొదట వారిద్దరూ తెలియదు. తెలిసినట్టయితే నేను కళ్యాణి ప్రేమలో పడేవాణ్ణి కాను. కళ్యాణి తల్లి వ్యభిచారిణి, తండ్రి పచ్చి త్రాగుబోతు. త్రాగుడు కోసం పెళ్ళాన్ని, చివరికి కూతుర్ని కూడా అమ్మివేయగల ధీశాలి. కళ్యాణితో నాకు సంబంధం ఏర్పడిన తర్వాత వాళ్ళ కుటుంబం ఇలా అని తెలిసింది. నేను కళ్యాణితో సంబంధం తెంచుకోలేదు. నేను ఈ విషయం అతి రహస్యంగా ఉంచగలిగాను. నేను వ్యాపార రీత్యా ఏ ఊరైనా వెళితే కళ్యాణి స్నేహితురాలి పెళ్ళి అంటూ వంక పెట్టుకుని అక్కడికి వచ్చేది. మేమిద్దరము సంతోషంగానే గడిపేవాళ్ళం. ఆ పరిస్థితుల్లో నాకు ఒక ధనవంతుల ఇంటి అమ్మాయితో పెళ్లి స్థిరపడింది. వాళ్ళది చాలా పరువు ప్రతిష్ట గల కుటుంబం. డబ్బు పరంగా కూడా మాతో అన్ని విధాలా సమంగా సరితూగల అంతస్తు ఉంది. నా పెళ్లి మాట వినగానే కళ్యాణి మండిపడింది. నన్ను తనని పెళ్లి చేసుకోమని అడిగింది. నేను నా వల్ల కాదని అన్నాను. కళ్యాణిలో ఏం చూసి పెళ్లి చేసుకోవాలని నిలదీశాను. నాకు పెళ్లి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఆ పెళ్లి మీద నా జీవితం, నా గౌరవ ప్రతిష్టలు, నా వంశం ఆధారపడి ఉన్నాయి. నేను కళ్యాణిని పెళ్లి చేసుకుంటే లోకం నన్ను చూసి హేళన చేస్తుంది. నా పిల్లలకి పరువు ఏమిటి? వ్యభిచారిణి అయినా ముత్తవ తల్లి అనా, తాగుబోతైనా తాతగారనా? కాబట్టి పెళ్లి మాట మాత్రం నా దగ్గర ఎత్తద్దని అన్నాను. నా వాళ్ళను వదిలేసి మీతో వచ్చేస్తాను అంది. వాళ్ళను నువ్వు వదిలినా నిన్ను వాళ్ళు వదలరు. అందులోనూ ధనవంతుడినైనా నాలాంటి వ్యక్తి అల్లుడిగా దొరికిన తర్వాత మీ అమ్మ వదులుతుందా? మీ నాన్నని రాకుండా ఆపగలమా? కళ్యాణి కళ్ళనీళ్లు పెట్టుకుంది. నేను మిమ్మల్నే నమ్ముకున్నాను అంది. మగవాడి దగ్గర నుంచి సుఖం పొందిన ప్రతి ఆడపిల్ల అనే మాటే ఇది. పెళ్ళిని గురించి ఏ ఆడపిల్లకి స్థితికి మించిన ఆశలు ఉండటం మంచిది కాదు. తన పరిస్థితి, ఆర్థికంగా తన స్థితి ముందు చూసుకోవాలి. లక్షాధికారినైనా నేను కావాలి అని నువ్వు కోరుకునే ముందు నాకు దీటుగా నువ్వేమి ఇవ్వగలవు అని ఆలోచించుకోవాలి.